మందు నా యొక్క 50 రూపాయలు దాన్ని తీసేది ఇక్కడ పోతుందమ్మా దీపంలో రూపమై నువ్వు వెళ్ళిపోదు వసినవో చిరునాడి పోల కడుపులో పుట్టిన కన్న కొడుకు రీతి బుద్ధులు ఎన్నో చెప్పినవు చిన్నవా మల్లవా ఎల్లా కాకంత బలగముల కాడ కలిసిపోతివా నీ మాట దొరక నీ గుణం దొరకదమ్మా కొండలు 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 కొండలున్నా ఇయ చిన్నవా ఇయ మల్లవా నీ కొండలు ఉన్నా మా నాయన లేడు మావ లేదని చెప్పి అన్నాడు నా ఇద్దరు కొడుకు లేడు తిన్నాడు కొడక నువ్వుంటే ధైర్యం ఎప్పుడు అయ్యా జ్యోతుల 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 జ్యోతున్నా అయ్యా చిన్నవా మల్లవా జ్యోతి వైనా గంటయ్యేసి తల్లి నచ్చవలేదు తల్లి తండ్రి ఎంకయ్యలేడా అని కొడుకు కదా మరి ఆ గంటయ్యేసి దాన ధర్మానం 100 రూపాయలు దానం చేసిన ఏడవోతే బాబు నువ్వు నేను ఇల్లు చిన్న పోతానని తండ్రి లేకున్నా నాకు చిన్న బాబు ఉన్నానని సంబరపడు అంటివా చిన్న బాబు లేకున్నా చిన్న ఉన్నదా అని నన్ను అబదచ్చిన్నాడు అవాదుకుంటానని సంబరపడు అంటిరా ఏడగాలి బస్సులు వేసి ఏడిళ్ళ బిల్లి కూరలు వేసి అవ మీరు మన బలగవులకి పోతే మన బలగం చిన్న పోతాన్నది మన ఊరు వాళ్ళ మన తల్లి మన ఆడ కట్టు చిన్నవాయనే అవ్వా పోతున్న కొడుకా నా కొడుకా గంగయ్యా వెళ్ళిపోతున్న కొడుకా నా కొడుకా గంగయ్యా కొడుకా నా కొడుకా గంగయ్యా అత్త నచ్చవలేదు మామ మల్లయ్య లేడాని అల్లుడు గంగయ్య దానం చేసిండు ఎక్కడ వెళ్ళిపోతుంది అయ్యో నా అత్త ఎక్కడ వెళ్ళిపోతుంది అత్త మల్లవ్వ రాజ్యం పోతుంది అత్త మల్లవ్వ పోతున్నాను అల్లుడ గంగయ్య నా బాకి తీరింది అల్లుడ గంగయ్య ఓ అత్తమామ అని అత్తమామ ఇంటికి వచ్చినాడు నాలుగు వచ్చిందని నా కుర్తి పీఠాలేసి కుక్కమ్మ అని నన్ను కుక్కమ్మ అని కట్టదుక మర్చుకొని కళ్ళు నీళ్ళు కడుపు నీళ్ళు అన్నం పెట్టిండ్రు మీరు వారికి స్వర్గలోకం దొరికి మనున్న వారికి మోక్షం కలగాలి రాఘవ రామచంద్ర అయోధ్య రామ
గానాడు చూస్తున్నా ఎప్పటి కన్న తల్లి అందరి చేతులలో ఆడబిడ్డను పెట్టింది శకుంతలమ్మ. శకుంతల దేవి పట్టం మీద ప్రజలందరూ నా బిడ్డను చేస్తారని గానాడు ధీమ కొద్ది ఉన్నది. కన్న బిడ్డను తీసి చేతులు పెట్టే వరకల్లా అందరి చేతులలో వెరగాల బిడ్డ. నువ్వు తండ్రి లేని బిడ్డవై నువ్వు మమ్మల్ని ఆదుకున్నాడు, కట్టం వచ్చినాడు, దానం చేసిండు, ధర్మం చేసిన చేతులు మీ తండ్రి ఉన్నాయి. మీ తండ్రి ఆ చేత దానం చేస్తే మేము ఈ చేతను నిన్ను చేత పట్టి సాగుకుంటే మాకన్నా పుణ్యం దొరుకుతాని ఆ కన్న బిడ్డను చేత పట్టి అందరి చేతులలో వెరగల్లా అని అపరూప సుందరని పేరు పెట్టి ఆట వెంచ బిడ్డ నోట వెంచ బిడ్డను మాట వెంచ పాలవయ్య పోతాయి, పండ పెట్టబోతాయి, ఉక్కు పెట్టబోతాయి, ఉక్కుంచబోతాయి. దాయిల మీద 7 మంది దాసోళ్ళ లెక్క దాసోహం చేసుకుంటా పొంటకి 7 మంది దాసోళ్ళ లెక్క దాసోహం చేసుకుంటా పొంటకి 7 మంది పొంటకి 14 మంది అన్నట్టుగా ఆ పిల్లలు పెంచి పెద్ద ఎత్తున్నారు పట్టణంలో ప్రజలంతా. కన్న తల్లి శనివాలు దాక్కుంటా పచ్చి పాలు వస్తే పావురంగా తాగుతుంది, ఉడుకు పాలు వస్తే ఉగ్గురంగా తాగుతుంది. పయ్యావు పాలు తెచ్చి పటేలు బిడ్డ లెక్క దూరవు పాలు తెచ్చి దొరసాని బిడ్డ లెక్క అపరూప సుందరిని సాది పెంచి పెద్ద ఎత్తున్నారు. రామ రామ మనిషి నిలబడితే ఒక్క కాడ అవుతాడు కానీ కాడ మీద రాగబోదు. ఆ పిల్ల చూసినమా పెరుగుతున్నది, పెద్దగా అవుతున్నది. 6 నెలల బిడ్డ, ఏడాది బిడ్డ, ఏడాది 1, 2 ఏళ్ల బిడ్డ, 2, 4 ఏళ్ల బిడ్డ, 5 ఏళ్ల బిడ్డలు చేసింది. 5 ఏళ్ల పిల్లగాలను 5 ఏళ్ల కన్న బిడ్డను చేసింది. ఓ పెద్ద 5 ఏళ్ళ ఏం కావాలి చెప్పు, కథ తిన్నట్టే. చదువు రావాలి, చదువు బడి కావాలి. ఎవరు ఇంటనే అంటలేరు వాళ్ళు. ఎప్పుడు చదువురాని మొత్తం సభల దున్నపోతాడు సమానం అంటారు. విద్య రాని వాడు వింత పశువు అంటారు. గడ్డి మేసి ఎత్తు చదువురాని మొద్దు సరి సమానం అన్నట్టు. చదువురాని మొత్తును మూలకేసి కూతు అన్నారు పెద్దలు. ఆనాడు చూసిన కన్న బిడ్డను ఆ పట్టణం మీద ప్రజలందరూ నీ బిడ్డను తీసుకుపోయి గురుకులంలో ఎత్తమని మందందరూ కట్ట కట్టుకొని ఆ కన్న తల్లిని తోలుకొని పిల్లలు అందంగా తయారు చేసి గురుకులంలో గురువు గప్ప చెప్పిండ్రు. ఓ పెద్దలారో పోరకల్లా శంకుమైన మహారాజు బిడ్డ వరకల్లా గురువు పంతులకే శరీరం చల్లబడ్డదవ్వ. ఏంది తల్లి ఒక్కోళ్ళు రావన్న మీరు ఇంతమంది వచ్చిరంటే కన్న తండ్రి లేని బిడ్డ మా బిడ్డను మేమే సాధిన వాళ్ళ అన్నగాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు వెరుదులు దూరం కొట్టిండ్రు, దుర్మార్గులు అయ్యారు, దూరం కొట్టిండ్రు, తల్లిని దూరం కొట్టిండ్రు. వాడి వీళ్ళను బిడ్డను కన్నందుకు ఎందుకన్నా అని దూరం కొట్టిండ్రు తల్లిని వాడి బిడ్డను. ఈ పిల్లని తీసి నీ చేతులు పెడుతున్నావు. గవర్నమెంట్ ఇచ్చే జీతాల కంటే పట్టం మీదకి వెళ్ళి మనిషికో రూపాయి వేసుకొని నీకు దానం చేస్తామయ్యా. గవర్నమెంట్ ఇచ్చే జీతానికంటే రెట్టింపు ఇస్తాం. ఈ బిడ్డను సరస్వతి పుత్రికం చేయమన్నారు. ఓ పెద్దలారా గురువు చేతుల బిడ్డను పెట్టిండ్రు, గురువుకు దండాలు పెట్టిండ్రు. పట్టం మీద ప్రజలందరూ శంకుమైన మహారాజు భార్య అని శకుంతల దేవుని మనిషి రోజు సాదుకుంటా పోతున్నారు. అడవిల జ్ఞానాత్తురాలు గురు పాదాలకు నమస్కారం పెట్టింది. బలక బలపాన్ని చేతులు పెట్టింది. ఎండి కట్ల బలక బంగారు కట్ల బలపాన్ని చేతులు పెట్టి గురువు ఒక్కటి ఒక్కటంటే కర్ర సవన ఎత్తున్నది. పాకు సాధారణ కాదు, బల్లె సాధారణ
పండుగ పిల్లగళ్ళకి వచ్చింది తిరిగిన పండుగ ఏడాదికి 12 పండగలు నెలకొక్క అంగడంటారు వారానికి ఒక్క జాతర అంటారు ఏడాదికి ఒక్కసారి మొన్న వేరే పండుగ రామ లక్ష్యాల బంధం రాకిట్ట మొన్న ఊరగో దేవుడు రాకిట్ట పుల్లవన్న వచ్చినది ఆ రాకిట్ట పుల్లం వచ్చేవరకల్లా గురువు పంతులు గురుకులంలో సెలవు ఎక్కిండు అన్నదమ్ములకు రాఖీలు కట్టుకునే పండుగ రక్షాన బంధన పండుగ వచ్చింది వెళ్ళిపోమ్మని చెప్పవరకల్లా వానాడు చూస్తున్నాం రాకిట్ట పున్నమనాడు పట్నం మీద ప్రజలందరూ పిల్లలు మనిషికో రాకిడి పట్టుకొని వాళ్ళు చూసిన చక్కెర గుడికలు పట్టుకొని అన్నదమ్ములు ఉంటే రాకిడి కట్టాలి వదిన వరదలకు అన్నదమ్ములకు చక్కెర గుడికలు పోయాలని పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు తల్లుడు వెంబడి తల్లుడు వెంబడి వాపుతుంటే కన్న తల్లి ఆ తల్లి చూసిన అపురూప సుందరి చూసిందే అపురూప సుందరి దేవి కళ్ళ చూసింది ఏమన్నది అయ్యో రాఘవ రామచంద్ర మా తల్లి ఒక్కదే ఉన్నది నేను ఒక్కదానే ఉన్న పట్నం మీద ప్రజలందరూ నాకు అన్నం పెడుతున్నారు ఆదుకుంటారు బిడ్డ బిడ్డ అని అందరు బిడ్డ అని పెడుతున్నారు ఏ కన్న బిడ్డకైనా ఒకటే తల్లి ఉంటది ఒక్కోడే తండ్రి ఉంటాడు మా తల్లి ఉన్నది కానీ మా తండ్రి లేడేమో పట్నం మీద ప్రజలందరూ బిడ్డ అంటున్నారు నాకు వరుస తెలిసినట్టు తెలియనట్టు అనిపిస్తాంది వీళ్ళు నేను ఒక్కదాన్నే బిడ్డను పుట్టినా నా తండ్రి ప్రాణం గిట్ట నా తండ్రి ప్రాణం తీసినా నా తల్లి నన్ను గిట్ట దాదుకుంటున్నా నా తండ్రి లేడు నా తల్లికి తండ్రి ఉన్నట్టు ఉంటే నాకు తోడబుట్టిన అన్నదమ్ములు ఉంటారు నేను ఒక్కదాన్నే ఉట్టే ఉండను నాకు అన్నదమ్ములు ఉంటే ఆశ ఉంటది అన్నదమ్ములతోటి అనుబంధం అనిపిస్తుంది నేను ఒక్కదాన్ని ఉట్టలేదు నా తల్లినైతే నిలదీసి అడుగుతా అవ్వా మన తల్లి లేడ లేకపోతే అన్నదమ్ములు గిట్ట ఉన్నరా లేకున్నావా మన బలగమైంది చెప్పుమంటనా అని కన్న బిడ్డ చూసినవా సిరికల్ల ముఖం చిన్న ఉచ్చుకున్నది అవసరం ఒక వాలిపోయిన సందం చేసుకున్నది కాయలు కొట్టే మామిడి కాడ చిన్నమైంది సింత దులిపినట్టు వాళ్ళంతా చిన్న చేసుకొని ఆ తల్లి చూసిన అపురూప సుందరైన కన్న తల్లి బయటికి వచ్చింది ఓ పెద్దలారో కన్న తల్లి బయటికి వచ్చి ఆ కన్న బిడ్డ ఏమంటున్నది అయ్యయ్యోనే తల్లిరా అయ్యయ్యోనే తల్లిరా నా తండ్రి ఉన్నాడా లేకున్నాడా ఓ తల్లి చెప్పుకుంటారా రంగమై కన్నవా దొంగమై కన్నవా ఎక్కడికి రన్నా తెచ్చి చదువుకున్నావా నీ గర్భం లోపలనే నేను పుట్టినా మరి ఇప్పుడు తెలియని ఒక్కడన్నా ఉన్నారా 10 మంది నా తోడ పుట్టిన అన్నదమ్ములేరి అక్కయ్యన్నారా అన్నదమ్ములుంటే రాకెట్ల పరమాన్నమాట నా అన్న దగ్గర పోయి చేరుకు రాగి కట్టుకొని అడిగాడు కన్న బిడ్డ చూడు కాదు నాయనా అపురూప సుందరి తల్లి దగ్గరికి వచ్చిందమ్మా ఇంతమంది సబ్బండ వర్ణం లోపల అమ్మా మనం వనమల్ల గుడి లోపల మనం ఉన్న మనకు ఇల్లు లేదా నాన్న బాంధువులు మనకు ఎవరు లేరమ్మా నాతోటి అక్క ఇళ్ళల్లో అమ్మమ్మలు ఇంటి పోతున్నారు మేనమామలు ఇంటి పోతున్నారమ్మా నీ తోడ పుట్టిన నీకు అన్నదమ్ములు లేరా నాకు మేనమామలు లేరా నా తోడ పుట్టిన అన్నదమ్ములు లేరా అక్క ఇళ్ళలు లేరా అమ్మా నేను నీకే పుట్టినా ఇక్కడికి నన్ను తీసుకొచ్చి ఆదుకుంటున్నావా నువ్వు ఒక్కొక్క మాట కాబట్టి అడుగుతుండే తల్లికి గుండెలకు పిల్లలు అంటున్నది కొడుకు జాడి ఉండేదాన్ని అంటున్నది నడవైన దుఃఖం మా తల్లికి నాయనా నేడాది నేడాది తత్తున్న బిడ్డ రూప సుందరి బిడ్డ నీకు బుద్ధులు ఎవరు చెప్పారు బిడ్డ నీకు జ్ఞానం ఎవరు చెప్పారు బిడ్డ నీకు బుద్ధులు చెప్పిన వాళ్ళు భూముల్లో పోరు బిడ్డ నీకు జ్ఞానం చెప్పిన వాళ్ళు గంగాల్లో వరుడా బిడ్డ అయ్యయ్యో నే బిడ్డరా దాయగల్లా బిడ్డరా అయ్యయ్యో నే బిడ్డరా దాయగల్లా బిడ్డరా బిడ్డ నీకంటే రేపు నాకు ఎవరు బిడ్డ నాకంటే రేపు
బిడ్డగా అందుకే సంభవించినప్పుడు కొడుకు కాదని నా బిడ్డ ఓడొక్క దేవుని నూటొక్క పూజలు చేసి బిడ్డ నేను అనుకున్న నా బిడ్డ నువ్వు పుట్టినాక ఎన్నాడు అర్థమైనా నీ తండ్రి మరణమైంది బిడ్డ నీ తండ్రి మరణమైనాడు నీ ఇద్దరు అన్నగాళ్ళు నీ ఇద్దరు వెళ్ళడు నా బిడ్డ నీ దగ్గరికి రాలేదు నా దగ్గరికి రాలేదు తండ్రికి కన్న తండ్రికి కాక దహనం చేయలేదు నీ ఇద్దరు అన్నగాళ్ళు నీ ఇద్దరు వెళ్ళడు నీ దగ్గరికి రాలేదు ఎరనాడు మాత్రమైనా మరి ఎరనాడు మాత్రమే కాక దహనం చేయలేదు బిడ్డ నీ తోడని కన్న తండ్రికి కాక దహనం చేయించు నా బిడ్డ మరి 20 ఏళ్ళ పెద్ద మనిషి మీద ఉన్న చాలుగాని వయసులో ఉన్న కోడలు ఇక్కడ అన్నం పెట్టుబడ్డాడు రాని మాడవాడి తాడరాడు మరి లేని పోలి మాడవాడి నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టు నీ ఇద్దరు వదిలే నా బిడ్డ నీ ఇద్దరు అన్నగాళ్ళు మంచోళ్ళు కాదు నా బిడ్డ నీ ఇద్దరు వదిలే మంచోళ్ళు కాదు నా బిడ్డ నీ బాబ గారి బంధం దోత గారి బంధం నీ అన్నగాళ్ళ బంధం నువ్వు అని చెప్పిన బిడ్డ ఇవాళ ఏడాదికి ఒక్క దినం అన్న అమ్మలు అక్క ఎల్లని తెలియని పండుగ రాగి పండుగ 2 మంది అక్క ఎల్లలు రాగిలు కడుతున్నారు అమ్మా ఆయన మరకుతున్నా కానీ బిడ్డ నీ అన్నగాళ్ళు మంచోళ్ళు కాదు నా బిడ్డ పుట్టినాడికి మనం వాళ్ళ మాట పోదు నా బిడ్డ అయ్యో అయ్యయ్యో నే బిడ్డలో ఒక్కొక్క మాట నాడు మాత్రమైన బిడ్డ పూసపుట్టిన సందమైన తన చరిత్ర చెప్పుకుంటున్నది అమ్మా ఏ బాధలైనా పర్వాలేదు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద చిన్ననాడు మన తండ్రి చనిపోయిండు అని నా తండ్రి చనిపోయిండు అని నా అన్నగారికి కోపం వచ్చి ఒక్క మాట అన్నాడు కావచ్చు మా వదినలు ఒక్క మాట అన్నాడు కావచ్చు ఎదిగిన చెల్లె పోయి అన్న ముందర నిలుచుంటే ఏ చెల్లకు కోపం వస్తుంది అన్నా ఏ చెల్లకు బాధలు వస్తాయి అన్నా నా యొక్క అన్నలు నన్ను తీసుకపోయి ఏనాడు ఇంట్లోకి దొరకపోతారు కావచ్చు అమ్మా బిడ్డ వాళ్ళ గుణం మారదు బిడ్డ అయినా పర్వాలేదు చిన్ననాడు చిన్న పెద్దనాడు గుణం రాగినాడు చెప్తుంటారు బిడ్డ అలనాటి కాలం చెల్లెంటే షేరు బీరకాయ బిడ్డ వద్దమ్మ వాళ్ళ పాపకారి పట్నం వద్దమ్మ ఒకవేళ పోదాం అమ్మా ఒకవేళ కాదని అంటే మళ్ళీ ఎప్పటో వచ్చి ఇక్కడ ఉందాం ఒకవేళ దగ్గర తిట్టే మాత్రం అక్కడ ఉందామమ్మ వెళ్ళిపోయి అత్తం ఖచ్చితంగా వేయింది అన్న కావాలి ఒకవేళ నువ్వు అద్దన్నాం అనుకో నేను అన్నం తినేది లేదు నీళ్ళు తాగేది లేదు నేను ఏనాడు మనకు ఉప్పెడు ఉపాసం ఉండి నా ప్రాణం తీసుకుంటా ప్రాణం తీసుకుంటా అన్నమాట నేను అడిగేట్లా వచ్చింది వీడు అన్నాడు నీ కన్న తండ్రి అన్నాడు మాత్రం చెక్కుపోయే మహారాజు అని ఒక్కొక్క మాట చెప్పిన అప్పటికిప్పటికైనా మనులోకి ఇచ్చిన మాట తప్పచ్చు చెడిపేరులోకి ఇచ్చిన మాట తప్ప చావంగా బామా మన బిడ్డ పైలో అన్నాడు మన బిడ్డను పెంచి పెద్ద వేసి ఒక అయ్యే చేతులు పెట్టమన్నాడు బిడ్డ నువ్వు వచ్చినాక నేను బతికెందుకు నా బిడ్డ అన్నది అప్పుడు ఆ గడియ లోపల బిడ్డకు ఒక మాట చెప్తుంది బిడ్డ అప్పుడు సుందర ఒక మాట చెప్తున్నాడు నా బిడ్డ నీ అన్నగాడు మంచోడు కాదు ఎరగాడు ఇద్దరు అన్నగాళ్ళు మంచోళ్ళు కాదు ఇద్దరు వదిలి మంచోళ్ళు కాదు బిడ్డ ఒకవేళ తోడ పుట్టిన తోడు కూడా వెలిగిన రక్త సంబంధం ప్రేమ అని చెప్పి నీ అన్నగాళ్ళ నీ వదిలిన గుణం మారి ఇంట్లో తోలుకపోయిన గౌరవంగా చూసుకుంటే వా అన్నగాళ్ళ తోటి నువ్వు ఉండు బిడ్డ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నేను ఒక్కడి దాకా నేను వస్తాను వాళ్ళ ఇంట్లో కచ్చటోళ్ళని కాదు అలుపుదని ఆకిలి నేను ఒక్కేదాన్ని కాదు నా బిడ్డ మరి నాయన వాళ్ళ తప్పు తెలుసుకొని నా కాళ్ళు మాకు ఏరన్నాడు ఇంట్లో తోలక బిడ్డ లేకపోతే నేను అక్కడనే గలవల్ల ఉంటా నా బిడ్డ అన్నది నీ అన్నగాళ్ళ ఇల్లు చూపిస్తా నీ అన్నగాళ్ళ ముఖం చూపిస్తా నీ వదిలిన ముఖం చూపిస్తా కానీ ఎరనాడు మాత్రం వాళ్ళ ఇంట్లోకి రానన్నది ఆనాడు బిడ్డను ఎరనాడు మాత్రమైన బిడ్డను కోరుకున్నది కన్న తల్లి ఎరనాడు మాత్రం శకుంతల దేవయ్య బిడ్డను పట్టుకోని చెక్కుపోయే పట్నం ఎట్లా వస్తున్నది ఓ ఎవరారు నిండు మసనడు చదుమడి ఆడపిల్ల
ఆడుకున్న కన్నతల్లి వలస గుమ్మడి బిడ్డ నిన్ను ఆడుకున్న వలస గుమ్మడి మరి నాయన కన్న బిడ్డ ఓడుకున్నది ఓవరారా పడికి పడిగని ఏడుగంట తన్ను పోయి ఏకుల గుళ్ళంతా కన్న తల్లి ఉంటే నాయదంతో ఇసులో వైపులకు సాధగాడి సమ లోపల ఇంటి కింద అడుకోనైన బిడ్డలు ఆడుకుంటారు నాయన ఆ ప్రకారం నేను ఆడుకున్న బిడ్డ ఓ బిడ్డ పోతున్నది బిడ్డను తోలుకొని వలస గుమ్మడి తన యొక్క పట్లమైన వలస గుమ్మడి ఎక్కువైన పట్టు వచ్చిన బిడ్డ సుందరి అదిగో అదిగో బిడ్డ నీ అన్నగా నాడు మాత్రం ఇల్లు అక్కడ ఉన్నాయి నా బిడ్డ కృషి మీద కూర్చున్నారు ఇద్దరు అన్నలున్నారు నా బిడ్డ మరి నాడు మాత్రం నీ అన్నగాని మనసు మారి నిన్ను ఇంట్లో తోలుకపోయి నాడు ప్రేమగా చూసుకుంటూ ఆప్యాయంగా చూసుకుంటే నీ అన్నగాలతోటి కాలం గడుపు నా బిడ్డ కానీ పోని మాట నాటి కాలం అన్న మాటలు ఇప్పుడు మళ్ళీ ఇట్లా వాళ్ళకి ఒక బిడ్డ కరెంట పడిన లోపల మళ్ళీ మనం ఏ ఊళ్ళో అన్న వలస పోయి ఎక్కడన్నా బతుకుతాం నా బిడ్డ అని బిడ్డకి చెప్పి మరి ఆ యొక్క కొడుకుల ఇళ్ళలో తోలుతున్నది కన్న తల్లి నాడు చూడు రూప సుందరి దేవి కన్న తల్లి మాట లెక్క వేస్తలేదు బిడ్డ అన్నగాళ్ళు మంచోళ్ళు కాదు వదినలు మంచోళ్ళు కాదు కొట్టిండ్రు తిట్టిండ్రు వద్దే బిడ్డ అంటే నా అన్నగాళ్ళు మారిండ్రు కావచ్చు తోడగొట్టిన తోడాయే రక్త సంబంధమాయే అప్పటికైనా ఇప్పటికైనా అంటారమ్మా మగవాళ్ళ బుద్ధి మోటు బుద్ధి ఆడోళ్ళ గుండెలు అక్కటువంటిది ఏ ఆడవాళ్ళకైనా ప్రేమ కొట్టుకుంటది మగవాళ్ళకు ప్రేమ కొట్టుకోకుండా గాని నా అన్నలు నా తమ్ములు నా బలగమాని బొమ్మ కొట్టుకుంటదే అమ్మా నా అన్నల దగ్గరికి వెళ్ళిపోతా నా చేదుగురాకి కట్టుకుంటా నా కొండంత సంబరం తోడి తల్లి మాట కాదా అని అన్నల మారుగు బయలు ఎట్లా పోతున్నది చెల్లె రూపా వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండు నగదారిలో జొన్నల బండు వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండు వాళ్ళు కట్టం చేసుకోవడానికి కాలు రెక్కలు ఉన్నదని అడక తిని బతికేటోళ్ళు వాళ్ళు. ఎవరితే నువ్వు ఎవరితే ఏం ముఖం పెట్టుకోవచ్చు ఎవరితే నువ్వు అన్నా నీ తోడ పుట్టిన చెల్లె అన్నా నీ చెల్లె తోడ మన ఇల్లు ధర్మసత్రం అయిపోయింది 9 ఇల్లు ఉంటాయి అయిపోయా 9 దుబ్బంతా ఇట్లకే పోతుంది ఆ తోవంటే వచ్చే భిక్షగాళ్ళందరూ నా ఇంటికి వేస్తారు నా పిల్లల దేవత నా పిల్లల దేవత అయినా నేను దేవుడు కదా లేకపోతే అయితే వీళ్ళందరూ నా ఇంటికి పోతారు ఎవరు వచ్చినా నాది గుణం మంచిదని నాది పెట్టగల గుణంగా ఈనంగా పోయేటోళ్ళు ఆనంగా పోయేటోళ్ళు సబ్బండ వర్ణంలో ఊళ్ళ పండి అడక తినేటోళ్ళందరూ నా ఇంటికి వస్తారు పెట్టగల చేతే
తిరగదానికి పేరు పెట్టి పిలవాలి అంటే ఎలా రాదు అని లేకపోతే అన్నాన్ని పేరు పెట్ట అన్నారకు నాకు మాట ఉంటుంది లేకపోతే చప్పుడు చేస్తున్నారు మీ కోరేలి చెల్లి వచ్చిందని చెప్తే ఎందుకు మీరు మొండి రోకలు పడ తోబట్టి పోయేటప్పుడు ఎందుకు వరకు అందరి మాట నేను పట్టించుకోండి లేకపోతే బాగు తప్పితే పక్క చేస్తాయా అడవి నీళ్ళు కట్టుకోను నేను ఏడిది అడవి నీళ్ళు కట్టుకుంటే శాఖ పెట్టి మొక్తావా నాకు మొక్తావా బింది పెట్టావా నీ గోపుడు సల్లా కూడా ఏ గోపుతున్నది గోపుడు పని అడవిలా నా తోడన్న మాట నీ నోటికి రావద్దు అపకారిముండ పట్టుకారిముండ నా చెల్లె పుట్టినాడే మా బంగారం వసంటి మా నాయన వేయండు బంగారం వసంటి మావ వేయింది చెల్లె పేరు అజయద్దు నాకు మంట అలనాటి కాలం అందు మా చెల్లె పుట్టిన గడియలో మా తండ్రి మరణం అయిపోయింది మా కన్న తండ్రి కాటులో దహనం కూడా మేము చేయలే వంద కూడా పెట్టలే మా యొక్క మేము చుట్టుముట్టుడు కూడా ఉండదు మేము ఏంటిది నా లగ్గం అవుతావు మరి అలనాటి కాలం అందు మా చెల్లెను మా తల్లిని ఎలా పోయిన ఎక్కడ వచ్చిన దానికి బొంద మురిగిన వాటికి దానికి బొందమే కనుక ఈ ఊళ్ళోళ్ళందరూ బర్ర కోసుకొని వచ్చిన వాటికి ఆ బర్ర పాలు తింటే ఇట్లా ఐదు తాగి తాగుడన్నా కదా తిరుడన్నా కదా అలాగే అవుతుందిగా వెళ్ళవే నీ తోడగొట్టిన చెల్లె పెట్టగల చేతగలి మాకు అంతం లేదు మాకు తీసుకున్న నేర్పున్నది కానీ ఇచ్చుకున్న నేర్పు మాత్రం లేదు మాకు అంతం లేదు ఏంటిది అది రాగిడి తెచ్చిన ఎందుకు నీ చేతుకు కట్టిపోతా నీ తోడగొట్టిన చెల్లెని కాదురా నా తోడ కొట్టినవా నాకు కూడా జరిగినవా రాజ్యం పేరు అడుగుదాం మన చెల్లె అంటావా అదే మొక్కలు చూస్తే మన అవ్వ మొక్కలు లెక్కనే ఉన్నది కాదా కంతిరి మొక్కం అన్నది దాని తాంబాల మొక్కం అన్నది అయితే కానీ అన్నా చెప్పి నా దగ్గరికి వచ్చినావు 90 ఏళ్ళ ఈయన తోడబుట్టిన తోడు దొరుకుతుంది రక్త సంబంధం ప్రేమ దొరకది దొరుకుతుందా నేను ఆత్మగల్లోనే కానీ కరోనా ఎవరికి అయిపోయింది ఒక మాట చెప్తున్నా మన రాజ్యం ఏంది మన దేశం ఏంది తల్లి ఎవరు తండ్రి ఎవరు ఊరవుతల మొత్తం మంది ఏదో వరుస పెట్టుకుని వచ్చిన నువ్వు పోతుంది సార్ అన్నా నీ తోడబుట్టిన నీ చెల్లెను మన పట్టణం శంకుపోయిన పట్టణాన్ని పరిపాలన చేసేది మన తండ్రి శంకుపోయిన మహారాజు మన తల్లి శకుంతలదేవి తల్లిదండ్రి గర్భం లోపల మోదలగాడు పుట్టింది సూర్యసేన మహారాజు చిన్నోడు చంద్రసేన మహారాజు పెద్దవాదిన సూర్యవాది చిన్నవాదిన చంద్రవాది మీ తోడబుట్టిన మీ పూడ వెరగకున్న మీ చెల్లెను అపురూప సుందరి నాన్న ఏ తోబట్టి రాగా మా ఊళ్ళే మూతులు మాసినోళ్ళు ముక్కులు మాసినోళ్ళు 3 రాళ్ళ పుల్లలు పడిగేళ్ళు కాళ్ళ కడ నా సొంతలు అద్దాల ముసలు నశం డబ్బుల మీటింగ్ పెట్టుకొని 3 రాళ్ళ కడ కూర్చుంటారు వాళ్ళు చెప్పిన వాటి చెల్లెను అన్న నీ చెల్లెనే అబ్బాయి ఎంతైనా తోడబుట్టిన చెల్లెనే నా పిల్లం నీ పిల్లం నీ పిల్లం నా పిల్లం నా పిల్లం అట్లా కాదు మార్చుకుంటే దసరా మార్చుకుని ఇయ్యాలి ఇద్దరు అక్క ఇల్లు ఆడవాళ్ళ చెప్తున్నారు కానీ మరి మన బాబు ఎక్కడ ఉన్నట్టు మన తల్లి అక్కడ గ్రామ పంచాయతీ కాడ చెట్టు ఆప చెట్టు కాడ ఉన్నది పోయి కాళ్ళు కాడ అంటే మందితో ముచ్చట పెడుతుందా మీరు పోయి అలనాడు కొట్టినాడే మావ దయ్యానికి నా ఇంట్లోకి వచ్చే ముఖం ఉందా నా తమ్ముని ఇంట్లోకి వచ్చే ముఖం ఉన్నదా సిగ్గులేని సినాలు 2 60 ఏళ్ళక ఆడిబిడ్డ అన్నది నా పెళ్ళం కనపోనా ఏంటి నా పెన్న నన్నేమన్నాను నా పెళ్ళని ఒక మాట నాకు నా పెళ్ళని పెళ్ళ గురువు నా పెళ్ళ మాట కట్టి నేను పేరు వచ్చిన
ఎట్లా పొరగాని కొడితే నా పిల్లలు తెలిసిపోదా తెలిసిపోదా మరి నీ పిల్లలు కలిసిపోతే నా పిల్లకి లాభం పోదా అని మరి అన్నగారి పిల్లలు మంచుకుంది తమ్ముడి పిల్లలు మంచిగా కాపాడుకోవాలి మనం ఇంకొక పెడతారా మంచి చెల్లా ఇప్పుడు నీకు ఏం కావాలి ఎందుకు వరకు వచ్చినావు నువ్వు అన్న నీ చేతికి రాగి కట్టిపోతారా ఇది రాగి కట్టి ఏం చేయాలి ఇది ఎవరు కడతారు ఎవరు కడతారు చెల్లె కడతారు అన్నా నీకు పవిత్రమైన పండగ అయ్యల్ల రాఖీ పౌర్ణమి రోజున నాడి చేతుకు రాగిరి కడతా అన్న మళ్ళా సంవత్సరం దాకా నీకు శ్రీరామ రక్ష అన్నది చెల్లెలు నోరు తీపి వేసి నోట్ల చక్కెర పోసి నీవు అది నోట్ల బెల్లం పెట్టి నాకు రాఖీ కడతావా ఏం మొక్క పెట్టుకున్నా ఎన్నో నువ్వు తాను చేయక చెల్లెవు వాళ్ళు చేదు బొమ్మవు ఆ అన్నాన్ని పలికినాం అనుకో నాకే పలిగిరి 4 ముక్కలు చేసి సుక్క ఫ్రై చేసి వాళ్ళకి తినబెట్టాలి లేకపోతే నవ్వ మరి రేపు వచ్చిన్నాడు నేను తిన్నాను అనుకో నీ చెల్లి నాలుగే తిన్న బాగుంటది అంటదా దానికే తినబెట్టాలి ఒక్క మాట శివ శివ అన్న నీ చేతికి రాగి కట్టుకొని పోతే నువ్వు వాడిదానివైనా పిల్లం వాడిదే అంటే నువ్వు మొక్కించుకోలేదా ముసలోని నీకు నాకు తెలియదా నీ గుణం నాకు ఎరికే నీ గుణం నాకు అసలు ఎరికే ఐశ్వర్యాడు ముసలోడు ఎంత ఆగం చేసినట్టు నాకు తెలియదు అనుకుంటున్నా నువ్వు ఏర్పడేదాకా నీ అక్కడ ఉన్న రోజు వేరే నా పని చేసిన ముళ్ళు ఎత్తు పని చేయాలి నువ్వు అరిగాలంగా అందరికంటే ముందు అరే అంగనే వెనక పడుతుంది నీ గుణం నాకు తెలియదా మక్కలకు పోతే కుప్పలు తీసినాడు ఏర్పడుతుంది నీ మునుగు మరి లేకపోతే ఓ సాలి చెప్తుంది అప్పుడే డాడి బిడ్డ విషయాలు నువ్వు ఇక్కడ నువ్వు కూర్చోండు రాక వచ్చినావు కుదిరాడి బిడ్డ విషయాలలా ఇంటికి పోయి 2 వదిలేలు ఉన్న లప్ప సర్కారీ పల్లెకు ఉన్నారు బర్రకు బర్రు బగ్గ అంతా పెట్టుబడి పెట్టుకున్నావు అనుకుంటున్నావు ఓ పూట చికెన్ ఓ పూట మటన్ హోటల్లోకి పోతే అలా పూరీలు ఇడ్లీలు పెద్ద షేపులు ఏందనుకుంటున్నావు పెద్ద షేపులు 300 కాశ్మీర్ షేపులు చెల్లెలు ఇక్కడనే ఉండు మరి నాడు మాత్రమే భార్య ఉన్న భవనాల వేడికి 2 అన్నదమ్ములైనా మరి భార్య ఉన్న భవనాల వేడికి ఎంత పోతున్నారే ఓ చెప్తారో గుమ్మడి పోయినాల మామిడి అడిగి వాళ్ళు పోతున్నారే పల్లికాయ తెచ్చుకున్న నానమ్మ 3 ఇస్తుంది 2 ఇస్తుంది బుక్క బుద్ధి కదా నాకు 3 ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఉంటాయి పల్లికాయ ఎంచుకొని కప్ప అల్లా అవుతా నేను కుక్కల మనవది కలిపెట్టుకుంటది ఆ కుక్కలు ఏం చెప్తుంది
చూడు కావాలన్న కుక్క కావాలని వెళ్ళిపెట్టి కుక్కలు ఇంత తలుపు దగ్గర పెట్టుకుంటుంది. కుక్కలు పాడుగా నానమ్మ కోవిలి కాడ రేట్లు బాగా అయినాయి. ఇల్లు కట్టుకుందామంటే జాగ దొరకకపోతే నడివిలే కట్టుకుందాం మొత్తం ప్రయత్నం చేసాం కానీ జాగ దొరకలే. పంజరాల కాడ కడకు దూరం ఉందా అని నడివిలే వద్దు నడివిలో దొరకలే. దొరకపోతే మా అయ్యపురాలకి ఎరికే నాకు గుణం ఏందో అయ్యపురాలు ఎట్లయింది నా కొడుకు నా కొడుకు నా గుణం మా అవ్వ గుణం మా అయ్యపురాల గుణం సేమ్ ఎందుకు మా అవ్వ కుక్కను ఒక్కటి దొంగలపై ఉందని కడకిల్లు ఉందని కుక్కను చదువుకుంటే ఆడి కుక్కను తెచ్చి చదువుకున్నా హైదరాబాద్ పోయి తెచ్చి చదువుకున్నా. ఓ కొబ్బరి కుక్కలన్నీ మో కుక్కలన్నీ నా ఇల్లు చుట్టే కుక్కలు పాడువాడా అది ఏదో ఒకటి తెచ్చుకొని చదువుకున్నా. మా ఇంటి ఆటికే దారి కావచ్చు. నా మగడు ఉన్నప్పుడేమో సప్పసేది కళ్ళు వస్తాను. నా మగళ్ళు చూసి చక్కెర పోసుకొని తీయది పట్టుకొని వస్తాను ఇంత తల పండు వాళ్ళగా కళ్ళుకురా వాడుకో. నన్ను అక్కడ తాళాలో కూర్చోబెట్టి సప్పశేతకాలు నాకు పోసి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి నీకు తీయడి కలిసిపోతున్నా. మా ఇంటి సాకలైన కావచ్చు. సాకలని కాదు నిన్నటి చేసిన మొన్నటి చేసిన సీరియల్ ఇంటి ముంగట కాకరి ఎట్లా ముల్లెగట్టి పెట్టినా 3 ముల్లెలు తయారైనాయి. ముల్లెలు తీసుకుపోయి పిండి కరాపోరు. మనిషి సాకలు సాకలు పని చేస్తలేరు, మంగళూరు మంగళ పని చేస్తలేరు. ఎవరి పొద్దున్న పని వాళ్ళు చేస్తారు. సాకల బాధన చేయకు, మంగళ బాధన చేయకు. మనిషి నేను ఇంట్లో మనిషిని దోమలు కుడుతున్నా ఇంట్లో కన్నాడు. పండు వాళ్ళకు వచ్చిండు ఇంతకు రా ఇంతకు రా గిదే పుదరకిస్తున్నానమ్మ. రోకలు పండునా ఇది బాగా నాతో పెట్టా అనుకుంటాను. నువ్వు ఎక్కడ దాకా కొట్టుకోకు. ఆమె పెట్టించినట్టు మీతో మోసతులు దాకా పెట్టి గాలి మా వాళ్ళ తల్లు బంగారు తల్లు ఎంత మంచిగా పెట్టుకురు కాదు. మా సైడ్ లో గిట్ట రీతి ఉంటది. గిన్నె ఎత్తారు గిన్నె గీటే గీటే ఎవరు మీరు మీరు నా మీరు ఎవలా మాట అన్నది. ఎల్ల సలిజరం వచ్చింది, సలి పెడుతుందా అని సలిజరం వచ్చింది. నాకు ఎవల మాట అర్థమైతే లేదు. సింతాకు అన్నమన్న అర్థమైతే లేదు. రాములో నా దేవుడు అంటే జ్వరం వచ్చినది. జ్వరం కూడా అది ఏం చెప్తున్నా 115 వచ్చిన జ్వరం. కరెంట్ ఎక్కడ ఉంటుంది మరి? ఇక్కడ బుగ్గలు ఎట్లా వెలుగుతున్నాయి? అక్కడికి ఇక్కడ బయలుంది. శివరాత్రి నాడు వీళ్ళందరూ ఎవడలా పోతారు. గుళ్ళెపోయి శివలింగాన్ని నీళ్ళు మొక్కుతారా? అంగట్లున్న బెల్లాడికి గుళ్ళుడ లింగానికి శాఖ పెట్టి మొక్కుతారు. ఇది కూడా కంటే దాని చేతినే పడతాను. ఇలా పెట్టుకుంటే ఇలా చూసుకోవాలి. అర్థమైతే లేదు దేవుడు. నీ మొగనే నాకు మొగురమేడ పాడుపడ్డది. మొగురమా మొగురమా నా ఇంటి ముంగట పందిరి చిన్నగా ఉంది. రేకులు కిందికైనాయి. నేను లైట్ కట్టితే నెత్తికి తరుగుద్దా అని టెంట్ వేసుకొని బుగ్గు కట్టుకొని సంసారం వెళ్ళబోసుకుంటున్నా. నేను నా రాములో నా కళ్ళద్దాలమ్మ గులుకు గులుకు కావాలమ్మ. కొట్టు కొడితే నట్లు బుల్లెట్లు వాషర్లు కిడ్నీలు డబ్బులు అన్ని వాళ్ళు కాలే. అమ్మ అని ఏంటి మొగురం అంటుంది. మొగనంటే మొగురం అంటుంది. నీ భర్త నచ్చింది నాకు పడితే పాడుపడ్డది. పడితే పడితే నా ఇంటి ముంగట పందిరేసుకున్నా. అడ్డం 4 పొడవునాలు పడతలు వేసుకున్నా. అలా నేను ఏ పడతాను ముందు రాములో దేవుడు నా నానమ్మ. నీ పురుషుడు నచ్చింది. నాకు పులుసు ఏడ పాడబడ్డది. పులుసు పులుసు
నేను 10 గొట్టాలకు లేసిన 12 కోరెళ్ళి మార్కెట్ కోవరకల్లా ఒక్కనా సమితి లేదు కూరగాయలందరూ వేరు రాని తెనవల్ల ముసలవ్వ 12 పోతారు కూరగాయల మార్కెట్ కు తెలివైనప్పుడు పనున్నోళ్ళు పని మీద పోతారు పని లేని వాళ్ళు సిటీలో ఏం చేస్తారు 10 దాకా అంటారు 12 పోతారు మార్కెట్ ఇవన్నో తింటాడు టిఫిన్ చేస్తాడు హోటల్లో నేను 12 వరకల్లా తెనువల్ల నానమ్మ గిట్టనే కూర్చున్నది బుడ్డ వరకలు పెట్టుకుంది చారన్న చేసుకుంటున్నాను బుడ్డ వరకలు తెచ్చుకొని బెండకాయ చారు చేసుకొని బుడ్డ వరకలు వేసుకున్నా కూరపాడు రాడా బుడ్డ వరకల కూర చారు కంప రోత రోత పండయింది చేసి వద్దా అని అవి తెచ్చి అనుకుంటే తినబుద్ధి కాకపోతే సైడ్ మళ్ళీ వారవసి కూరుంటే ముట్టుడు అవుతుందా అని నేను గంగతానం చేసే చిన్నల్లో దేవుడో అంటే చేపలు గుడ్డిపోతే ముట్టుడు అన్నాడు కాదా పాత కూర నాకు పత్తి ఏడపాడు పడ్డది పత్తి నా పత్తో 12 ఎకరాల డబుల్ పీటి బోల్గాడి పత్తి పెట్టిన పోకుంట మొలిసింది 60 బత్తాల మంది వేసిన 25 లీటర్ల మందు కొట్టిన ఇక నేను పత్తి ఎడతాను మొదలు పెడతాను చేనుకాడి కొనవరకల్లా చేను నిండా పత్తి వలిగింది వెనకడ ముసలోళ్ళని ఎత్తి ఊసినట్టు నా పత్తి ఊసింది ఈ కోరెల్లి కాడ తెనుగొల్ల ముసలోళ్ళను వెళ్తా అందరిని వెళ్తాను అని తెనుగిళ్ళ కాడ మొదలు పెట్టి మందిని పిలుచుకుంటే ఒక్కరా సౌతి 400-500 వేసినాక నా కొంపు ఉంటది నా పత్తి నేనే ఏరుకుంటాను అని చేనులకు పోయి గిట్టనే కూర్చొని కొబ్బరికాయ కొట్టి పత్తి పోసలు ఏరుకుంటే 12 ఎకరాలలో 1/2 కిలో పత్తి వెళ్ళిందుల్లో పావు కిలో పత్తిని కొబ్బరెల్లి కాంచేది సిద్దిపేట పత్తి పీటి యజమానికి కోమటైనకు ఫోన్ చేస్తే 12 లారీలు పంపిండు 12 లారీలు పావు కిలో పత్తి గింజకొక్క లారీ 1/2 కిలో పత్తిని తీసి మా మేనబావన్ రమ్మని ఆయన కరెంటు పెట్టిండు నల్ల దింపిండు నా పత్తికి పదనేసిండు నా పదన పత్తి పట్టుకొని లారీళ్ళ మెలుకొని నేను సిద్ధిపెట్టుకునే వరకల్లా సేటు ఒక్కడే ఉండు నేనొక్కదాన్ని ఉన్నా గిదే రాత్రి అయింది కరెంటు కళ్ళు మూసింది ఇక సేటు నా పత్తిని తీసి అతను తక్కట్ట పెట్టుకొని వేపిరిచాయే కరెంటు వాయే ఏం చెయ్యాలని అని ఆయన ఉన్నయే 2 కిలోల బట్టు 2 నా 1/2 కిలో పత్తి ఆయన తక్కట్ట పెట్టుకొని నాకు 1,75,000 జోకిచ్చిండు నా కళ్ళద్దా అమ్మ అంటే 1/2 కిలో పత్తికి 1,75,000 తెల్ల బంగారానికి ఇచ్చిన ఈ నల్ల బంగారానికి సంసారం చేస్తారు నా లెక్క చేస్తే మంచి సంసారం కలదనవి అది పత్తికి పెట్టాలని పెళ్ళానికి పెట్టి మా ఆయన వచ్చిండు పోతాన్న గండి పోనాదా వస్తా ఉన్నాను గండి పోనాదా వస్తా కోరేలు కావనా ఇదేమన్నా కోరేలు కావని అనుకున్నా నెలకేళ్ళు వచ్చడానికి తలకేళ్ళు వచ్చేటోడు ఒక్కడు ఉన్నాడు ఇది వేరే వీడియో కట్ చేసి పెట్టు అడవడున్నాడు గంభీరాపేట అక్కడ మంగళసీని గాడు పోయిన సంవత్సరము రేపు దసరా కథ చెప్పించుకున్నాడు తెల్లారి కొడతా అన్న ఇది 4 సార్లు చెప్పిన కథ తిప్పుదన్నా ఇక తెల్లారినాక పైసలు కొడతా అంటే నేను అమ్మిన ఇంటికి వచ్చాను వీటికి 2 ఏళ్ళు కొడతాడు అది ఆడు పోతాడు మంగళసీని గాడు పోతాడు ఇది వేరే సబ్మిట్ చేసి యూట్యూబ్ లో వాడు వినాలే మొన్న కూడా బయట రేపు తీసుకొస్తాను ఇంకా ఆడు పోతాడు నీ కావులకి అంతేనా అయితే నా ఎగురుతానికి నీ తాచుకోవడానికి కలిసిందే ఏమైందండి మా చెల్లి వచ్చింది పాటు
దూరం ఉండి మాట్లాడు ఎవరైనా అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు వస్తే నన్ను ఇస్తారని చెప్తారు లేకపోతే పెన్నం అన్నప్పుడు మొగడికి పెద్దదే కావాలి పెన్నానికి మొగడే కావాలి అక్కింటోడు మనకెన్ని మందిని చూడకు ఆగం కాకు గదానికేనా నువ్వు అన్నయ్య గదం కొరకే నన్ను ఇస్తారని చెప్పి మా చెల్లె వచ్చింది టీటీపీని పట్టుకొని పోవాలి మంగళాటు పట్టుకొని పోవాలి మా చెల్లె కాళ్ళు కడగాలి మా చెల్లె వచ్చింది 500 సకినాలు ఇవ్వాలి 500 గ్యారప్పాలు ఇవ్వాలి రకరకాలుగా పిండి వంటతో నా చెల్లె మంచిగా రాసుకోవాలి పన్నాడు మనిషి కాదా పుణ్యగంగా మా చెప్తుంది పుణ్యగంగా కాకపోతే నేను ఎత్తికిచ్చి నన్ను కొడుకు మారవాన వచ్చింది అలా కొడుకులు ఇన్ని ఉంటే నీ పని నిన్ను అంగబట్టి కొట్టదు పుణ్యగంగా పెట్టినా నీ కొడుకు వచ్చి నీ పూరెట్టుకెళ్ళి గిత్తా అయితే కానీ ఆమె సంగతి తెచ్చిపెట్టి కానీ మన సంసారం ఏంది నడితే నీ చెల్లి వచ్చింది మీ అవ్వ వచ్చిందా ఏంటిది మీ మమ్మీ మావ వచ్చింది మావకు ఇంతకొచ్చే మొక్కం ఉన్నది అక్కడనే కాబట్టి మావ నా సట అత్త అది నా ఇంటికి మావని ఒక్క మాట అమ్మ సీటు పొగులేస్తా అత్త అది నా ఏ ముఖం పెట్టుకొని వస్తుంది బిడ్డను కంట అది నా కన్న ముంగట నా చెల్లి కన్న ముంగట నానమ్మ నాకేమనిపించదా నువ్వు ఎక్కువ తమ్మ లెక్క పట్టు పిల్ల పెట్టుకున్నావు నాకేమనిపించదా అయినా ఇప్పుడు నువ్వు కొద్దిగా వేరే అనిపిస్తున్నది వదలకిచ్చిన అది నీది కాదు ఎవరు ఇస్తున్నాం ఆయనదా ఆయన మగడా మగడా నీ చెల్లి వచ్చిందంటే నీకెట్ట బుద్ధి లేదు మగడా నా మగుడు నా చెల్లి వచ్చింది టిఫిన్ వగర వగర తీసుకొని పోయి తినబెట్టుకొని మంగళారితో టిఫిన్ తీసేసుకుని నా చెల్లి వచ్చి నా చెల్లి గింత 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 లడ్డూలు చేయాలి వాడుతూ ఉంటే గింత ఉంటే గింత 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 ఎవడాలకు 2 కిలోలు 3 కిలోలు గింత గింత ఉంటాయి నీకు ఏం చేస్తాయి ఎవడా అక్కడ బెల్లం ముద్దలు గింత గింత ఉంటాయా బెల్లం ముద్దలు బెల్లం ముద్దలు అవసరం లేదు కానీ లడ్డూలతో అందుకని వల్ల నాదానికి చెల్లెచ్చిందంటే నీ తల్లి ఎంత ఇగురు మంత్రాలు అది నీకు లేపాయ నాకు లేపాయ ఆడవాడు ఈడవాడు ఆడవాడు గిసంటోళ్ళ కాళ్ళు మొక్కి నా అడవిళ్ళని దాదింది బిడ్డను పెరిగింది పెద్దగా అయింది పెద్ద మనిషి అయినట్టుంది పెళ్లికి ఎదిగినట్టుంది ఏమో కూడా అయినా అట్టిగా చేసుకుంటారా గంగాధర అంగట్ట నవపేట అంగట్ట సిద్దిపేట అంగట్ట కోలేలకు పెరిగినట్టు మగన బావలకు పెరిగింది మరదలకు లక్షలు వరకట్నం పోయాను ఆయన పెయ్యంత మనకు వచ్చిన రూపాయి కొత్తలేపాయ ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అయ్యో చిన్ననాడు ఇంత కోపం ఉన్నా ఎంత కుట్రున్నా కుట్రంత వ్యక్తిగత కక్షలున్నా పెద్ద పెరిగినాక అన్న అంటే చెల్లె అంటే అన్న అవ్వ అంటే కొడుక పెద్ద పెరిగినాక బుద్ధిగాన వచ్చినాక దగ్గర తీసుకుంటారా అని మీ మమ్మీ ఎగుర పడి నీ చెల్లెని పెంచి పెద్ద తెలుసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇంట నువ్వు దాంతో వచ్చింది అయితే మనకు పోరగండ్లు లేకున్నా మనకు బిడ్డలు లేకున్నా మా చెల్లె కాళ్ళు గడి కనిరా అని చెప్తే నీకు కడుపు పడుతుంది గట్టనే నేను దాదుకుంటా నేను మా చెల్లె కాళ్ళు కడితే దీనికి అదే నెల అటే పోతుంది దీనికి ఆవిడలేస్తుంది ఇది ఆవిడ పెడుతుంది యాటిస్తాం 4 కాల్పులలో ఎన్ని పెడుతుంది గిసంటోళ్ళుగా ఎదిగిన బిడ్డను ఎన్ని రోజులు ఉంచుకుంటావు పిల్ల ఎన్ని రోజులు ఉంచుకుంటామని గిసంటోళ్ళు అంటారు వాళ్ళకేం పని ముసలి మూతులు అవుతాయి అప్పుడు చేతులు అవుతాయి ముసలి నా ముచ్చటంటే ఎత్తిరిక వాళ్ళకి నవ్వుతారు దూరం పోయి ఉంచుతారు ఇక అందరూ అంటారు అయ్యో ఆడబిడ్డను ఎన్ని రోజులు ఉంచుకుంటావు లగ్నం చేయవా అంటే నా పట్నంలో నాకేమన్నా ఉంటుంది ఆడబిడ్డకు 7 కోట్ల రూపాయలు కావాలి 7 దక్కల బంగారం కావాలి 7 దక్కల ఎండి కావాలి ఎండి బంగారం పోతుంది రాజ్యం పోతుంది దేశం పోతుంది బంగారు వల్ల తిన్నట్టు మనకే ఉండాలి మనకి పూసబాబు బయటకోవద్దంటే నీ చెల్లెచ్చిందనుకో గిల్లంతా లగ్గం చేయమంటారు ఉన్నదంతా ముడిచి పెడితే మన పుట్టిన వాళ్ళకి ఎట్లా అయ్యో అందుకని ఒక టీకి బదులేమో పాత చెప్పు పట్టుకో టిఫిన్కి బదులు పాత చెప్పు పట్టుకోని నీ చెల్లె వెళ్ళిపోయి చెల్లె ఎందుకు పెరిగినవి ఎంత పెద్ద పెరిగినవు గిద్దె తగినవే నీకెట్ట బుద్ధి లేదు ఎట్ట జ్ఞానం లేదే అన్నాని నోరు పెట్టుకొని నువ్వు అన్నాకి పేరు పెట్టుకున్నా ఇంటికి వచ్చినవా అని చెల్లె అందుకొని గిరగిర ఇంటి వరిసి నాడే కొట్టాలి నా చిట్ట కుక్కడి రక్తంగా కుర్తి మారు దెబ్బలు కొట్టాలి చెల్లెని కొట్టంగా మేము ఉరికత్తది అవ్వ మీద బిడ్డ మీద అవ్వనేసి
నీకెంత కోపం అంత నీకెంత బలం తల్ల నువ్వు లగాచి కూతాడే వాళ్ళని కూతంగా నిన్నందరేమో మంది చూస్తారు అయ్యో సెల్లడు మట్ట కొట్టబట్టే అవను గట్ట కొట్టబట్టే అని మందందరికి వీళ్ళందరూ అంటే అయ్యేటప్పుడు నీరు వద్దానా మగడో అయ్యా ఆడిబిడ్డను కొట్టకు ఆడిబిడ్డను కొడితే ఏడుతన నాటి ఎనగర్ర ఎత్తది కూనాడి ఎత్తది ఆడపిల్లలు కొట్టకని నేనంట వాళ్ళని కొట్టగా లగాచి కొట్టాలి నేను మీద 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 నేను జాగ పడతానన్నేమో మీద మీద కొట్టాలి లగాచి కొడతావు కానీ పాడుతావు లగాచి వచ్చాక ఇంజన పేరైతే దవాకర్ల పాలైతాం అది కాదే ఒక మాట చెప్తా నా తల్లి కదా నా చెల్లె కదా ఇదివరకే మంది బాగా పెడుతున్నారు 3 సార్లు అక్కడ ముచ్చట పెడుతున్నారు అయ్యే చచ్చిపోతే తలకూర రాయబెట్టలేదు చెల్లెను అవను ఎల్లగొట్టిన చెప్పి కానిపోయి మాట్లాడుతున్నారు చెవులు వలిగిపోతున్నాయి పువ్వులు వలిగిపోతున్నారు మంది కూడా సంవత్సరం చేసేది వాడుకో ఎట్టి కూడా ఉంటుంది కదా నీకు ఎట్ట బుద్ధి వస్తుంది కదా ఇదిలో ఉండాలి బతకాలంటే ఎన్న మంది పొగలను ముస్తేనే వాళ్ళ పేరు లేరా నా పెళ్ళ అవసరం నా పెళ్ళ అవసరం లేరా మీ ఊళ్ళో ఎవరు ఇట్లా ఎప్పుడో లేరా అమ్మగారి ఇంట్లో తెలుసుకో చెప్పడో ఇవ్వలేరా నాకు సార్లుంటే నేను తిట్టాను దానికి సార్లు వాళ్ళ అమ్మగారు కోళ్ళు గంపల కింద ఉన్న కోళ్ళు వాటి సార్లు అన్ని గుర్చిపోయినాయి మళ్ళీ మర్చిపోయి పోయినాయి నువ్వు గంపకు బాగలేదు చెత్తడి మీద వేసుకొని పడుకున్నావు ఇవాళ దాకా పండుకొని లేచి వమ్మమ్మా మెదలు పట్టుకుంటాయి మెత్త పెట్టుకున్నా ఆయన అనుగుణండి కాసింది కళ్యాణి నానే నీకు అయితే అది అంటున్నావు మా అమ్మమ్మ లెక్క ఉంది రోజు మీ అమ్మమ్మ లెక్క ఉందా అయితే అది ఇప్పుడు ఏం చేయమంటావు నీ చెల్లెను మీ అవ్వను నమ్ముతావు లేకపోతే ఉసుకు చెల్లె కొలపాయ నవ్వ అంటే ఇంట్లో కొడుకు అంటారు ఒక్క అంటే ఇంట్లో తమ్మి అంటారు ఆ చెల్లె అంటే అన్న అంటారు పిల్లం అనిపిస్తే చెప్పు పట్టుకోడు నాకు పిల్లం బలి దొరుకుతుంది దొరుకుతుందా బంగారు పిల్లం మధుర స్టేషన్ లో కొంచెం లెక్క ఉంది నా పిల్లం లేదా తల్లి గురువు విద్య చెప్పిన వాడు పెద్ద గురువు అన్నారు అవన్నీ బాగా పెన్నమే పెద్ద గురువు తెలుసా పెన్నం కాలు మొక్కి చేను పనికి పోతే పేరు కత్తారు అవయ్య కాలు మొక్కి అడుగులో పడతారు మావాడు ఇంటికి బయటకు వెళ్ళేటప్పుడు అటుశాలి చేసినప్పుడు నొక్కేస్తాడు అందుకు పేరు కాదు మంచిగా పెళ్ళ మాటలు పట్టుకున్నా बदमाश मुंडा शेला रखा है ये मौका बैठ का ये मौका शेपू ए मोटे काटे संस्था बैठ ग्रा हां చూడు ఏ ఇంత కొట్టవట్టావా ఇజ్జత్ తినాలి గాను ఇట్లా సాత్యవన్ కో తెలా మంచిగా కానీ మగడ మంచిగా అనుకో పక్కన సాతనట వస్తలేదవ్వా కొట్టకులా వెళ్ళవే సిగ్గులేసినాడు వాడు ఇంటికి బయట పోరాడు మరి ఏమంటారు నేను అన్న నిన్ను నేనేమన్నా తల్లి మింగినా నువ్వు శివ శివ అన్న మా బంగారం అసలు మన ఆయన అయితే ఏం కత్తి నడు ఇంట్లో ఈ వదిన దూర కత్తనన్ను అన్న గిరగిర ఉరికొచ్చి మంచంత గొప్ప వాటి గిరగిర దింపి వర్షినాల కొడితివా అన్నయ్యో అన్న నేనేమన్నా అన్న అన్నని చేతుకు రాగి కట్టే చెల్లెను కదా చెల్లంటే నీకు గంత కోపం ఎందుకన్నా అన్నయ్యో ఏ అన్నగానికైనా చెల్లంటే ఎంత ఆత్మ ఉన్నారనే అన్నయ్య జయ రామ రాఘవ రామ రామ జయ రామ రాఘవ రామ రామ
చేసుకుంటే పెళ్ళారు చెడిపోతే పోగమా కాంతులు దొరుకుతారు అన్నయ్య ఇక తోడగొట్టిన తోడు కంటే పిల్లగన్ను దొరుకుతారమన్నా తోడితే బాయిలు తోడొచ్చు కానీ అన్నా కనుకున్న కన్న తల్లి ప్రేమ తోడ ఉంటిన తోడు రక్త సంబంధం దొరకదన్నా ఈ ఆడపిల్లలు ఏమంట కోరుకుంటారవ్వా పెట్టకున్నా పొయ్యకున్నా పేరున్నదారు వండకున్నా పొయ్యకున్నా ఆశున్నదారు తిరుపతి వెంకటేశ్వర్ల గుళ్ళు ఎచ్చుండాలనా తల్లి గారి ఇల్లు కలిగి ఉండాలనుకుంటారే గూనె పెంకలు ఇచ్చినా కానీ ఇల్లు చదువుకోడు గూనె పెంకల కాడికి కూర్చుకుంటూ కొంచెం నాడు ఒక పండుగ 5,000 చీర కొంటే మళ్ళా పండుగ నాడు 10,000 చీర అడుగుతారు ఇక సంసారం వెళ్ళాక 1,000 రూపాయల చీర ముఖంత సాటోలు చేసుకొని పెంకోలు చేసుకోవాలి పొరగానే దొరకర పెంచుకొని పొరగానే దుడుకుంటా మొగని కూడా దొరకపోతారు అడవిలో కూడా నాకు ఎలా అనుకున్నాం ఎట్లా ఎట్లా ఒకటి గట్టి మాట్లాడు చెల్లకాలు మొక్కనా మొక్కుతే నా పిల్లకాలు పొద్దున వాళ్ళు సరే చెల్లకాలు మొక్కినప్పుడు వెళ్ళేడు మీకు తెలుసా తెలుసా రామయ్య ఇంటర్ మొక్కుంది వెళ్ళు అన్నను అనరాని మాటలు అనగురా అన్న ఈ ఆడపిల్లలు ఏమంట కోరుకుంటారు అమ్మగారింటి కాడ తిందామంటే ఎవరిదో దొరకని అత్తగారింటి కాడ తిందామంటే ఎవరిదో దొరకని అమ్మగారింటి కాడ తిందామంటే తోడు దిక్కు లేకున్నా మాడు చెక్కలు తిన్నమా అమ్మగారి ఇల్లంటారమ్మా పుట్టి కూరలు తిన్న పుట్టిన గ్రామం అంటారు అన్నయ్య నీకు పదేసి పెట్టాల నీకు బంగారం ఉందనా నేను పట్టి నీ తోడ ఒక తల్లి కడుపు లోపల 3 ఎక్కడమై మనం ఈగ లెక్క నలు లెక్క కూర్చుతారు అమ్మగారి కొంపని ఏం లేకపోతే చేస్తారు పండుగ రోజులు అవ్వదు అన్న 5,000 నా పెన్నాడికి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఇవ్వలేదు వాళ్ళ అవ్వ వచ్చింది కుట్టాను వాళ్ళ అయ్య వచ్చిండు అన్నదమ్ములు పుల్ల పొద్దులు ఎక్కువ వాళ్ళ పుద్దులేసిపోయేది ఊళ్ళగా మరి లేకపోతే చెప్తున్నావు పండుగ పప్పాలు అన్నాడు ఏ ఆడపిల్లనైనా 60-50 దూరం ఉందా కానీ అమ్మగారింటి కాడ పండుగ జరుగుతున్నదంటే పసుపు కుంకుమ కొరకు నడిచే ఆడపిల్లలు ఎంతమంది లేరు సంగతి ఇంకా మలనాడు చిన్నవ బిడ్డకు పెద్దవ బిడ్డకు అడవిలకు అందరికి పెట్టాలని మళ్ళీ చేస్తారు అమ్మగారు
అనుకో అన్నా అచ్చబుదాన్ని అనుకో బిచ్చబుదాన్ని అనుకో అన్నా ఎవరిదాన్ని అనుకో గంగెట్లదాన్ని అనుకో అన్నా ఒక్క 5 రూపాయలు నా కొంగు లోపల ఇంటి భిక్షం పెడితే అన్న నేను వెళ్ళిపోతా అన్న మనిషి ఉందనండి మెల్లగా మాట్లాడే గంటగానే వస్తే నువ్వు బతుకుతావే నా చెల్లి అడుగుతుంది ఇక ఇనుప పెట్టిలా ఎండు బంగారం ఉండే కొద్దిగా పైసలు కట్టి ఇస్తానండి అడవిలు ఎడితే చెట్టుకెడితే గుట్టకెడితే గోధుమను కలుగుద్ది 7 తరాలు నాటే వెనగరెడుతుంది అటు అడవిలు ఎడితే కూరాడు కలకల కన్నీరు తీస్తుంది ఆడబిడ్డకు పెట్టకెళ్ళ కొట్టద్దు కొట్టెళ్ళ కొట్టద్దు తిట్టెళ్ళ కొట్టద్దు ఇండి పెట్టాలి బంగారం పెట్టు వజ్రాలు వైడూర్యాలు నాకు ఇద్దామని మత్తుకున్నది కానీ మాయ వచ్చినాడే నాకు గుర్తు తీసి చేతులు పెట్టిన అయితే మన అయ్యా మీ అయ్య నాటి నుంచి నా దగ్గర ఉంది మీ అయ్యది తాళ చేతుల గుర్తి చదువులు ఒకటి పెద్దలు ఒకటి ఒకటి అన్ని తాళ చేతులు గుర్తి కాదు బంగారం ఏంటి బంగారం పెట్టు అన్ని పెట్టు 7 దోశల మన్ను పోయిలా 7 దోశల మన్ను పోయి అంటే పెట్టి పోదలకి పైసలు 7 దోశల మన్నే పోయి అంటే లెక్క పెట్టా నేడు అన్ని లెక్క పెట్టి అన్ని పట్టుకోగా లాస్ట్ నుంచి పట్టుకో మన్ను పోయి అంతేనా చెప్పరు పోయమంటారా ఏంటిది వినబడతలేదు అంటున్నా మీరేమో నోరాడుతున్నా తిడుతున్నాయింది చెట్ల కాయలు తెంచుతూ తిను చింతకాయలు కట్టాయి నా చెవుల్లో ఏంటిది మరి పుణ్యగంగా నాడు మీ మొగల దాతలు పట్టుకొని వచ్చి తీసుకోండి ఏంటి మొగలి దాతలు దాతరా కానీ అయ్యో నాకే నీకేనప్పుడు వచ్చినాయి మరి తెలుగు వాళ్ళ దాతలు పెద్ద ఉంటాయి కదా చెట్టు కాయలు దించేటి ఆ తెలుగులే అన్ని పెద్దగానే ఉంటాయి అన్నా ఉరికచ్చి కన్న తల్లి వడిలా పడుతున్నది శకుంతల దేవి వడిలా కన్న బిడ్డనమ్మా నన్ను పట్టింది కాక నిన్ను కొట్టబట్టి నిన్ను పట్టింది కాక నన్ను కొట్టబట్టి 7 దోశల మన్ను మనకు వచ్చింది అవ్వ మనం ఏడవదమ్మ ఏ రాజ్యం పొలము ఏ దేశం వెళ్ళిపోదాము ఇక్కడ ఉంటే అన్నగాడు మన ప్రాణం తీసేటట్టుండు వదిలినా వదిన కాదు అన్నగాడు నా అన్నగాడు కాదు అవ్వ నువ్వు చెప్పిన మాటిన పోతే శంకుపోయిన పట్టములు ఇవ్వరు దాకా కనబడ్డరు కానీ ఈ కంచేరు కనబడద్దు మీ ప్రాణమే తీస్తే మీ జీవనం తీస్తా చెల్లె నిన్ను అందుకోని నీ జీవనం తీస్తా అని నన్ను అన్నాడే అవ్వ మనం ఎక్కడికన్నా పోయి తల దాచుకుందాం అడుక్కుంటా తినటానికి అన్నగాళ్ళు 2 ఉండంగా వదినలు ఉండంగా నాకు ఈ పట్నం ఉండుడంటే నాకు సిగ్గు చేయడనిపిస్తున్నాయి అవ్వో ఎక్కడికన్నా 7 పొలమాల దాటిపోయి అడక తిని బతుకుదాం సత్యనేమో మన సత్యనేమో పొంద మురుగుద్దే అమ్మా నా బిడ్డ ఏడిసినా మనకేం లాభం లేదు తుడిసినా మనకేం లాభం లేదు ఈ పట్నం ఉందామంటే నాకు ధైర్యం అంతలేదా అని కన్న బిడ్డను తోలుకొని శకుంతల దేవి చూడండి జనులారా లోకబంధువులారా చూడండి జనులారా లోకబంధువులారా తల్లెంత నోవినాడు బ్రహ్మెంత నసినాడు తల్లెంత నోవినాడు బ్రహ్మెంత నసినాడు ఏ రాధా తిన రాధా ఎడుకిన్న రసబోదు అందరికి ఊరు మాటలు అయితే మాకు అడిగితో ఒకటాడినా అయ్యో అందరికి ఊరు రాత మాకేమో అడుగు రాత
శంకుపోయిన పట్టణం దాటిండ్రు శంకుపోయిన పట్టణం దాటి అద్దుపానం అడవి లోపల అడుగు పెట్టంగానే ఆ కన్న తల్లికి భర్త చచ్చిపోయిన బాధాది కత్తన్నది బిడ్డను కొట్టిన బాధాది కత్తన్నది బిడ్డ నీ పెయ్యన్ని దద్దులు వచ్చినాయి బిడ్డ చెప్పు తిమిరి బట్టి కొట్టిండు పాపాత్ముడు అన్నగాడు వారి చేతులకు చెట్టలు ఉంట వారి నాలుగు నరింపలు ఉంట వాళ్ళకు ఎన్ని రోజులున్నగానే రాజ్యం దక్కద్దు దేశము దక్కద్దే బిడ్డ రావేలా బిడ్డ అని మాట్లాడుకుంటా బిడ్డ నేను వెళ్ళిపోతున్న పొలం రాయ బిడ్డ అని ఆ బిడ్డనేమో ఎమ్మడ పెట్టుకున్నది బిడ్డ ఎరకస్తున్నది తల్లి ముంగడ పోతున్నది అమ్మా ఏడవకి అని ఆ కన్న బిడ్డ ఓదార్చుతున్నది అద్దుపానం అడవి లోపలికి వచ్చింది నా బిడ్డ అద్దుపానం అడవి లోపల ఆ పొట్టదాము నుంచి పొద్దటి నుంచి ఆ తల్లి బిడ్డలకు తిన్నామంటే తిండి లేదు తాగుదామంటే మంచి నీళ్లు లేవు ఏడిసి వాళ్ళకు నాలుగారిపోయింది గొంతారిపోయింది బిడ్డ నువ్వు ఏడితే నీకేం బాధనే బిడ్డ నిన్ను లేరాయ బిడ్డ నిన్ను నేను తాగుకుంటేనే బిడ్డ అన్నది ఆ కన్న తల్లి కవలాల మీకు కూడా బిడ్డ ఏడవకుండా మాట్లాడుతుంది కానీ కడుపుల మనాన్ని కట్టిందే తల్లికి మనం వ్యాధికి మందు లేదు ఏ రోగానికైనా మందు ఉన్నది కానీ మనాలు పెట్టుకుంటే కట్టే బిడ్డ కలిగినట్టే పచ్చి గోడకు రవ్వు తెలిసినట్టే దీపంలో సమరు పొందినట్టేనవ్వా బిడ్డ నా కన్ను తిరుగుతున్నాయి బిడ్డ నాకు అంతేడు అనిపిస్తుందా అని కన్న బిడ్డ కాళ్ళ కాడనవ్వా కన్న తల్లి వరద ఉన్నదవ్వా నా బిడ్డ నా కళ్ళు తిరుగుతున్నాయి బిడ్డ నా బీరగన్ను పడ్డట్టు అనిపిస్తుంది ఎవరు కనబడ్డట్టు అనిపిస్తుంది బిడ్డ బిడ్డ నేను వెళ్ళిపోతా బిడ్డ బిడ్డ నాకు ప్రాణం పోతే బిడ్డ ఓ బిడ్డ నా ప్రాణం పోతే నా జీవం పోతే నువ్వు ఎంత పేరు కట్టవో ఎంత పెద్ద వేతో బిడ్డ నిన్ను నేను వదిలిపెట్టిపోను బిడ్డ అని మాట్లాడుకుంటా నేను సాగుకుంటేనే బిడ్డ అని మాట్లాడుకుంటా కన్న బిడ్డ రూపం సుందరి కాళ్ళ కాడ కన్న తల్లి అడ్డ పడ్డదవ్వా తల్లి గర్వాణి జీవన విడిచినా తల్లి గర్వాణి జీవన విడిచినాదో కన్న తల్లి గర్వాణి జీవన విడిచింది బిడ్డ పాదాల మీద పడ్డది అమ్మా ఏమైందే అమ్మా నాతోని మాట్లాడు నన్ను వదిలియవ్వ ఇవ్వదాకా ఇప్పుడు మాట్లాడుకుంటా నువ్వు బిడ్డ నిన్ను దాస్తానన్ను అవ్వ లేవవే నీకేమైంది అవ్వ అడవి లోపల నీళ్ళు ఎక్కడ కనబడతలేవు ఏ మడుగుల్లో నీళ్లు వేసి తాగిపిద్దామంటే లేవే అవ్వ అమ్మ లేవు అని ఆ కన్న బిడ్డ తల్లిని లేవనెత్తి కూర్చుంట పెట్టింది కన్న తల్లి కళ్ళల్లో కేరి జీవనం పోయింది కళ్ళు చూసినట్టు కనబడుతుంది అమ్మా ఎందుకని కన్నావు అమ్మ నీకేమైంది అమ్మ నాతో మాట్లాడతలేవు అని నాకు నరాలు నాడు లెక్క పెట్టే వరకల్లా కన్న తల్లి చూడ ఎప్పుడు పోయింది నన్ను వదిలిపెట్టి ఆగవా నన్ను వదిలిపెట్టి ఆగవా అమ్మా ఏడచ్చా వెళ్ళిపోతున్నా అందుకే అందరవ్వా అమ్మదచ్చిన్నాడు బిడ్డలకు వారి వీళ్ళు ఉంటారు బాధలచ్చిన్నాడు బిడ్డలకు బాబు దగ్గర ఉండాలి కట్టగాలం వచ్చినాడు కన్న తండ్రి ఉంటేనే ఏ బాధ ఉన్న బిడ్డలకు తండ్రికి చెప్పుకుంటారవ్వా ఆ కన్న బిడ్డ కోరుకునేది మీ అమ్మ ఉండాలి అయ్య ఉండాలి అచ్చవో అన్నదమ్ములు ఉండాలి ఆ కన్న బిడ్డలు కోరుకునేది అన్న ఉంటేదాను అది ఉంటేదాను పెట్టకుండా పోయకుండా పేరుంటదా వెంకటేశ్వర గుళ్ళు ఎత్తు కావాలి కోటెళ్ళ గుళ్ళు పేరుకు రావాలి అవ్వగారి ఇల్లు చల్లకుంటల్లని కోరుకుంటారు బిడ్డలు అమ్మ ఎందుకని కన్నయ్యావా చెక్కుపోయిన పట్టణం లోపల ఇన్ని రోజుల బట్టి సాగినమమ్మ ఇన్ని రోజుల బట్టి పెంచిన ఉన్నది ఎక్కడ గతి కానీ పక్షిని వేసి ఏడిళ్ళ పిల్లి పూని వేసి ఊరు లేదు పల్లె లేదు వద్దుమానవాడి లోపల చూడనా చుట్టాలు లేరు పాలనా బంధువులు లేరు అమ్మ నువ్వు వెళ్ళిపోతువా అమ్మ నన్ను వదిలిపెట్టిపోతువా అని ఆ కన్న బిడ్డ చూసినవా అమ్మ నన్ను పోతివా అమ్మ నన్ను పోతివా
పుట్టినక్క ఎల్లళ్ళు పద్మవా సరస్వతి సరస్వతి అమ్మ అక్కకేం చెప్పింది ఇద్దరుంటేనేమో కలిసి మెలిసి ఉందిరావా ఆ తోడ ఉంటిన చెల్లెవాయనమ్మా ఈ అపరూప సుందరి దేవికి ఆ తల్లి తోడ ఉంటిన వాళ్ళు అక్కలేరు చెల్లెలే పాదనే అమ్మా మా అన్న నన్ను దూరం కొట్టింది రాని అపరూప సుందరి అది వేసుకుంటే ఏడుతాన్నది మా పద్మంలో తోడ ఉంటిన చెల్లె అది కచ్చిన్నాడు ఆ కన్న బిడ్డ ఏడ్చినట్టుగా కరకర కన్నీరు తీస్తాంది ఆ తల్లి మీద పడ్డది అడవి లోపల ఏడితే ఊపించేవారు ఉంటారు అడవి లోపల పిండోలు ఎన్నిల కత్తది చూసేటోళ్ళు కరు ఉంటారు అడవిలో ఎన్నిల గాయంగా చూడటానికి మంది ఎవరు ఉండరు ఏడ్చింది నా తల్లి వచ్చింది కాబట్టి నా తల్లిని దానం చేస్తానని మా కన్న తల్లిని దానం చేసుకుంటున్నాను అదే ఆ దుకాణం అడవి లోపల ఉష్క నేరు ఆ వాగు లోపలికి వచ్చింది ఉష్క తోడింది కొంటే జాము కన్న తల్లిని ఆ ఉష్క లోపల పొందబెట్టింది పొందదానం చేసింది కన్న తల్లికి కట్నానికి మరి పొందకి అగ్గి అంటే పెట్టింది ఆ పొందకాడ ధర్మంగా దానం చేసింది కట్న దానం చేసుకొని కన్న తల్లి తోలు పట్టింది ఆ తల్లి చూసిన ఎప్పటి వల్ల బయట వెళ్ళిపోతాను నా తల్లి వేయింది కాబట్టి నేను తల్లి తానం చేస్తా నా తల్లి ఎల్ల మరి గంగ లోపల పోతున్నదా అని ఆ కన్న తల్లి గంగ లోపలికి వచ్చింది తల్లి తానం చేసింది ముట్టుడు వాయి చుట్టుడు వాయి 3 మునుగులు 7 మునుగులు మునిగింది అడవి తోలు పట్టుకొని అడవి బట్టలు పట్టుకొని ఆ తల్లి ఎప్పటి వల్ల ఏడ్చుకుంటా పోతుంటే ఆ తల్లి పోయే తొవ్వ లోపల చూసిన ఆ కన్న తల్లికి ఆకలి అయితే ఆకు దూపైతే పచ్చాకు తిన్నగాని దూపడతలేదు ఏం చేయాలి ఎట్టేయాలన్నా ఏడ్చుకుంటా ఆ తల్లి అపరూప సుందరి పోతుంటే ఆ తల్లికి ఆకలి దూపారపోయే వరకల్లా వద్దుమాట వృక్షం కింద అడ్డం పడిపోయింది నోరు దాపింది అమ్మ ఆకలి అమ్మ దూపాన్ని నోరాడ దాపుకున్నది ఆ కన్న బిడ్డ సంగతి వద్దుమాన వృక్షం కింద అదుపానం అడి లోపల ఉండగా ఆడికి 7 కోసుల దూరం మీద మహేంద్రగిరి పట్టణము మహేంద్రగిరి పట్టణాన్ని పరిపాలన చేసే మహేంద్ర మహారాజుకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఏనుగులు ఉన్నాయి మరి ఆ గుర్రాలు శోభల్ల గుర్రాలు ఉన్నాయి ఆవుల మంది ఉన్నది గోవుల మంది ఉన్నది ఆ రాజుకు మహేంద్ర మహారాజుకు ఆవుల మంద గోవుల మంద కాష్టోడు ఆ మహేంద్రగిరి పట్టణం లోపల చూసినామా మరి గొల్లల్లో వాడల్లో ఉన్నాడు గొల్ల మల్లయ్య వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉన్నారు మహేంద్రగిరి మహారాజు ఆవుల మంద గోవుల మంద కాష్టోడు గొల్ల మల్లయ్య ఆ రాజు కొట్టం కాడికి వచ్చిండు మంద విడిచిపెట్టిండు ఆ దుపానాడు లోపలికి వచ్చిండు మంద ఓ రేవున మెత్తున్నది ఆ బిడ్డనేమో అపరూప సుందర ఓ చోట అడ్డం పడ్డది ఈ పిల్ల కన్నీరు పిల్ల శోకం శంకరుడికి మాల్యం అందిందవరారా శంకరుడికి మాల్యం అందే వరకల్లా అప్ప బిడ్డ నేను ఇచ్చిన ఫలం వృధా అయిపోతుంది నా బిడ్డని ఆ దుపాన పడి లోపల నీ ప్రాణం పోతే చూడనా చుట్టాలు లేరు పాడన బంధువులు లేరు ఎవరు లేక ఎవరు నిన్ను ఆదుకోక నీ ప్రాణం పోతుంది బిడ్డ నిన్ను నేను ఆదుకుంటున్నా అని లోకాల శంకరుడు ఎప్పటోలే పిరికడి యూపి తీసిండు మరి ఎప్పటోలే అంబోతు కోడ మీద కొట్టిండు అంబోతు కోడ మీద కొట్టే వరకల్లా 4 కాళ్ళు పలలేపింది తనతను 6 అడుగుల 3 జంగల్ల కన్న బిడ్డ అపరూప సుందరి దగ్గరికి వచ్చింది ఆ ధూపాన్ని నోరారు తెరుచుకొని అడ్డం పడిపోయిన బిడ్డ నోటి లోపల ఆ అంబోతు కోడ పంచకం పోతున్నది ఓ పెద్దలాలో ఆ అంబోతు కోడ పంచకం పోయంగా మీదికెళ్ళి తదస్సు దేవతలు పోతున్నారు తదస్సు దేవతలు దీవించి దీవనార్తి పెట్టిరు అంబోతు కోడ పంచకం అట్టిగా వద్దా అని అండం లోపల పిండం కావాలన్నారు మా కన్న బిడ్డకు అండం లోపల పిండం కావాలని సదస్సు దేవతలు దీవించి దివనార్థి పెట్టే వరకల్లా కన్న తల్లి చూసిన అంబోతు కూడా వచ్చింది మళ్ళీ ఎప్పటోల మందలు కలిసింది పండుకున్న బిడ్డ అపరూప సుందరికి తెలివి తెప్పరిలిందే తెలివి తెప్పరిలింది కన్న బిడ్డ చూసిన తెలివాయ వరకల్లా 4 దిక్కుల 12 రేకులు చూసే వరకల్లా కన్న బిడ్డ లేసి పునుకులాడుకున్న వరకల్లా పొట్టి ఏర్పడుతున్నది అయ్యో రాఘవ రామచంద్ర ఏం చెయ్యాలి ఎట్టే కట్టె దాట వరకల్లా కడపేరు పడుతున్నది ఉష్క దాట వరకల్లా ఊరిళ్ళు ఉడుతున్నాయి కన్న తల్లికి పుణ్యాన 9 గడియలు పాపాన ఇప్పుడు 9 నెలలు మోసే కాలం వచ్చింది అడవి తోలు పట్టుకొని రాంగ కన్న తల్లికి గర్భం ఏర్పడ్డది ఓ పెద్దలారా గర్భవేరు పడవరకల్లా అయ్యో రాఘవ రామచంద్ర ఏం చెయ్యాలా అని ఆ పుట్టను పట్టుకున్నది కలకల కన్నీరు తీస్తున్నది అద్దుపానం అడవి లోపల కన్న బిడ్డ అపరూప సుందరి కడుపు లోపల ఒక అంబోతు కూడా పుట్టింది ఓ పెద్దలారో కడుపుల పిండం అంబోతు కూడా
పుట్టే వరకల్లా కన్న బిడ్డ అంబోదు కోడను చూసింది. అయ్యో రాఘవ రామచంద్ర నేను పశువుతోటి ఆ పశువుతోటి నేను సంబరపడే కాలం వచ్చిన పశువుతోటి నేను పొందికేసి ఒక లాగనంటే నాదే పాపం అయిపోయి నేనెంత దుర్బుద్ధి నాకేం దుర్బుద్ధి నాదేం వినాశకాలం ఉన్నది. ఇవాళ నా ప్రాణం పోయిన మంచుకుంటూ నా జీవనం పోయిన మంచుకుంటూ నరమానవరాలు కడుపు లోపల అంబోదు కూడా పుట్టిందంటే నరలోకం నవ్వుతుంది దేవలోకం తెప్పే కాలం నాకు వచ్చినట్టు అయిపోయి ముగ్గురు ముచ్చట పెట్టే కాలం నలుగురు నవ్వట్ల కాలం నా బతికైపోయింది. అంబోదు కూడా నా కడుపులో పుట్టింది కాబట్టి అంబోదు కూడా నేను అంబోదు కూడా నేను బ్రతకను అన్నది. అంబోదు కోడి మీద పడ్డది కలకల కలకల కన్నీరు తీసింది. అంబోదు కోడినేమో అస్సలేలే మరి అంబోదు కోడినేమో ఎప్పటివల్ల కన్న తల్లి కడుపులో పుట్టింది కాబట్టి ఈ కోడిని ఎత్తుకొని ఎక్కడ దాకా పోవాలి నాకు అవసరం లేదు. ఈ గుండు కళ్ళ గుద్దుకొని సత్తనాన్ని లేసేంత బండ తెచ్చుకున్నది. అంబోదు కోడి పాదాలు అక్కడ పెట్టుకొని సిరిసల్లా గుండు కల్లా గుద్దుకుంటున్నది. కారే కన్నీరురా కదెస ముట్టినాది ఒడిపిన కన్నీరురా వైకుంఠ ముట్టినా ఆ లోకాల శంకరుడు అంబోదు కోడిని మట మార్చున్నా అని అప్పుడు చూసిన పిరికడు బండారు తీసి ఆ పిల్ల మీద కొట్టవరకల్లా అంబోదు కోడి మాయమారి ఒక్క మానవుడై పుట్టిండయ్యా పెద్దలారా. రాఘవ రామచంద్ర నా కడుపులో పుట్టిన నాకు ఒక కొడుకు పుట్టిండు. అంబోదు కోడి మాయమైంది. ఎటువైనా 4 దిక్కుల 12 రూపాయలు చూసేవరకల్లా నేను మటాన మాయమైనట్టు అయిపోయా. నా కళ్ళు కప్పినట్టు అయిపోయా. కోడి మీద పడి ఏడిసినట్టు ఎత్తి నేను అడ్డం పడిపోతే కాలు తప్పి అడ్డం పడిపోయి లేచి చూసేవరకల్లా నాకు ఒక్క కొడుకు పుట్టిండు. ఈ కొడుకుని ఎత్తుకొని ఎక్కడున్న సారి సవరించి బతికి బట్ట కడతాను ఉన్నది అపురూప సుందరి. ఆ తల్లి చూసిన వద్దు బాలబడి తోలు పట్టుకొని ఎప్పటి వాళ్ళు బయలుపోతున్నదో మహేంద్రగిరి పట్టణం వెళ్ళి బయలుపోతుంటే ఆవుల మంద గోవుల మంద తెచ్చిండు. గొల్ల మల్ల ఆవుల మందల్లా ఆవులం తోలిండు. కొల్లాల మందల్లా కొల్లానందు కొట్టములు తోలిండు. ఏమిటి ఆ కొట్టములు ఏమిటి ఏనాడు ఆ కొట్టములు తోలిండో గొల్ల మల్లయ్య గొల్లవాడకు వేయండు. వాళ్ళింటి లోపల చెప్పటం ఆనందంగా ఉన్నాడు. ఆ కన్న తల్లి చూసిన పిల్లగాన్ని ఎత్తుకొని అతోనాత్రి పిల్లగాని ఆవుల కొట్టం గోవుల కొట్టం కాడికి వచ్చింది. ఆవుల కొట్టం కాడికి వచ్చింది. అయ్యో రాఘవ రామచంద్ర కొల్లాల కొట్టం తీసేవరకల్లా కొల్లాలని పేరు పొడవటానికి ఊరికత్తాన్ని. అయ్యో రాఘవ రామచంద్ర ఏమో చెయ్యాలనా అని ఆ కన్న కొడుకుని చేతులు పట్టుకొని ఆ తల్లి చూసిన ఒక రూప సుందరి ఆవుల మందల్లా పోయింది. కొట్టంలోకి అయింది. ఆవులు బెదిరిన ఒక బంధు మూలకు పోయే వరకల్లా ఇక్కడ తెల్లారి దాకా తల దాచుకుంటారు అనుకున్నది. బిడ్డను చూసిన కడుపులో పుట్టిన కన్న కొడుకును ఎప్పటిలో వడి కట్టుకున్నదో కొడుకుని తీసింది పక్కలేసుకొని ఏనాడు వండుకుంటున్నదో కొడుకు వండుకున్న శైవం లోపల కొడుకు పండుకున్న శైవం లోపల అత్తమ రాత్రి ఆ నిరుద పొద్దు బస్సు తిరుడు కట్టె కొరకని అల్ల ఆ పిల్లగానికి తెలివైంది. బొర్రుకుంట కొల్లాల కొట్టంలో పడ్డాడు ఆ బాలుడమ్మా. కొల్లాల కొట్టం లోపల పిల్లగాడు వరకల్లా కన్న కొడుకు కొల్లాల కొట్టంలో ఆవుల కొట్టంలో కన్న తల్లయింది. ఆవుల కొట్టంలో కన్న తల్లయింది. కొల్లాల కొట్టంలో కన్న కొడుకు వరకల్లా తెల్లంగా తెల్లారింది. తెల్లకొల్లు కూసినాయి. బలబల తెల్లారింది. బ్రహ్మనాథులు వలికినాయి. కొవ్రెల్లి కూసి కొవ్రెల్లి తెల్లారి. నాగులు కూసి నాగే పిల్ల తెల్లారే. తెల్లంగా తెల్లారి వరకల్లా కొల్ల మల్లయ్య మందను కొల్లాల మందలు వదిలిపెడితే పోయి ఆవుల పాలు తాగుతాయని కొల్లాల కొట్ట కాడికి వచ్చిండు. కొల్లాల ఎప్పటోరే మరి ఆ పనగడి తీస్తున్నాడు. తీద్దామని తడక తీద్దామని పనగడి కాడికి వచ్చే వరకల్లా ఒక పిల్లగాడు అందమైన బాలుడు కనబడుతున్నాడు. ఆ అందమైన బాలుని చూసి ఆ గొల్ల మల్లయ్య గుండెలు గుబెళ్ళు ఉన్నాయి. కార్యాలు గొల్ల పట్టాయి. నల్ల గుండెలు వలిగి 4 భాగాలు అవుతున్నాయి. ఎన్నుకొన్న జలం ముడుతున్నది. మొఖాలు కొట్టేస్తాన్నది. ఆనాడు చూసిన గడగడ గడగడ గాతలు పెట్టిండు. గద్ద నడిచిండు గొల్ల మల్లయ్య. అయ్యో పాపాత్మురాలు దీని మీద మన్ను వాడక తెలిసే కన్నదా తెలవకనే కన్నదా. దొంగని కూడిందో దొక్కలు కొంగేసిందో పాలను కూడిందో పక్కలు కొంగేసిందో అది లంకాయి కన్నదో దొంగ ఆయి కన్నదో. ఈ పోనుడు పుట్టిండు. పుట్టినాక నా తోటి ఉంటే నన్ను అపనిందిన పాలు ఎత్తరాని తీసుకొచ్చింది. కొల్లాగలు దొక్కి సంపల్లాని కొట్టంలో వారేసింది. దుర్మార్గురాల కన్నది గాని కొల్లాల కొట్టంలో కొడుకును తొక్కి సంపు కొద్దిగా అయితే అన్నడ ఊరికొచ్చిండు. పిల్లగాడు ఎప్పటి వల్ల గొల్ల మల్లయ్య పిల్లగాడిని చేతులు పట్టుకొని తీసుకొచ్చి గొల్ల మల్ల చేతులు పెట్టిండు.
గొల్లమల్ల చేతులు పెట్టవరకల్లా గొల్లమల్ల కొన్ని గొల్లమల్ల ఒక సంతానం లేదమ్మా కట్టిన పిల్లగన్లు కాదు కొట్టిన పిల్లగన్లు కాదు సాదుకుంటా సూత పిల్లలే సాదుకుంటా సూత పిల్లలే అంటారు గానాడు చూసిన పిల్లగాన్ని చేతులు పట్టి గొల్లమల్లమ్మ నేను కన్న కొడుకు లెక్క సాదుకుంటా గొల్లగల మందల్లా కొడుకు దొరికిండు గొల్ల గుండగల గొల్ల మల్లవ గొల్ల మల్లయ్య కొడుకాయి పుట్టిండు గోవర్ధన మారదని పేరు పెట్టుకున్నారు గొల్లలో ఇంటిలో వెడుగుతుండు గొల్ల గోవర్ధన మారాదు ఆ పిల్లగాడు పేరు పెట్టుకొని దినంలో కొద్ది పిల్లగాడిని సాదుకుంటున్నారు ఆ పిల్లగాడు దొరికి ఆ గొల్లల ఇంటికే ఇన్నాడు ఆనాడు చూసిన తెల్లంగా తెల్లారింది మహేంద్ర మహారాజు ఎప్పటి కొట్టం కాడికి వచ్చిండు కొట్టం కాడికి వచ్చే వరకల్లా కానాడు చూసిన అడవిలో చూసిన అపురూప సుందరి ఆవుల కొట్టంలో మురుగుతుంది అంకలేదు మెలిగా తీయకున్నది నీకు అంకలేదు నిన్ను కళ్యాణం చేసుకొని నీతోటి పొద్దుగా వేయకపోతే నేను రాదునట్టు అయితేనా అని అప్పుడు దాని దగ్గరికి అప్పుడు సుందరి దగ్గరికి వచ్చే వరకల్లా రాదును కళ్ళ చూసింది అమ్మా ఆ రాదును కళ్ళ చూసి అన్నది తండ్రి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలంటే నేను అందంగా ఉన్నాను నా కొంగు పట్టడానికి వస్తున్నావు ఆడదాని బ్రతికేందో నీకు అర్థం కాలేదు తండ్రి ఆకు పోయి ముళ్ళు మీద పడ్డ ముళ్ళు పోయి ఆకు మీద పడ్డ ఆకే ప్రమాదం అంటారు కుమ్మరింటి కుండ ఎడవంటిదో ఆడ తల్లి బ్రతుకు గడవంటిది గంగకు మెప్పైన కుండ గౌరికి మెప్పైన కుండ దేవుని కుండ పాలకుండా చల్లకుండా పెరుగుకుండా పెట్టుకుంటే పోరకుండా పట్టుకొని పోతే నీళ్ళకుండా నీళ్లకు పోతామని కుండను పట్టుకొని పురికి మరి ఎప్పటిలో తొవ్వంటి పోతుంటే పుసికిపోయి పురికి మీద పట్టదనుకో 16 వక్కలైతే 16 వక్కలైతే అని తొవ్వల్ని ఉంచిన వరకు అచ్చబొట్టల్లో కూర్చుతాయి పడిపోయిన కుండ ముక్కలు తీసుకుపోయి ఉంటే తొవ్వలు కూస్తాయి అని తీసుకుపోయి పాడబడ్డ పెంట బొందల వారు వస్తారు ఆడదాని బ్రతుకంటే ఒక్కసారి శీలం జట్టగాని సచ్చదాకా సంసారి రయ్యా ఓ రాజవర్యా నీ కాళ్ళు మొక్త తండ్రి నీ బంధ బాంచను తండ్రి నన్ను కళ్యాణం చేసుకోవాలంటే గప్పుడు ఎగురపడి ఆ తల్లి అపురూప సుందరి ఏమన్నది నేనేమో ఒక్క కొడుకును కన్నా నా కొడుకు నాకు వాసిపోయిండు నా కొడుకును కొల్లాలు దొరికి చంపను లేకపోతే నా కొడుకుని ఎవరన్నా ఎత్తుకపోయానా అని ఏడ్చింది ఆ తల్లి నేను ఆయన గాని కొడుకును కన్నా తల్లిని నేనున్నా కాబట్టి నా భర్త నన్ను పందిగా చేసిండు అనుకో నాతోటి మంచిగా ఉండదు అనుకున్నది గానాడు కన్న తల్లి ఆ తల్లి చూసిన అపురూప సుందరి ఏమనుకున్నది రాఘవ రామచంద్ర నేను ఇప్పుడే అంకించి బొంకించి రాజునైతే నేను ఎప్పటివలే కరిగిస్తాను అన్నది ఓ తండ్రి రాజవర్యను నన్ను కళ్యాణం చేసుకోవాలంటే నేను కొన్ని రోజుల పాటు నీ ఇంటికాడ గౌరీదేవి పూజలు ఎత్తనే లేకపోతే నన్ను కళ్యాణం చేసుకోవాలి ఒకవేళ గౌరీదేవి పూజలు లేకపోయాక 12 ఏళ్ల పొద్దు దాకా నేను గౌరీదేవి పూజలు చేసినాక నన్ను చేసుకున్న భర్త మంచిగా ఉంటాడట ఒకవేళ 12 ఏళ్ల పొద్దు తర్వాత 12 ఏళ్ల పొద్దు నిండక ముందు నన్ను సీతగిట్ట పట్టిన వరకు నన్ను ఎవరు చేసుకున్న నన్ను ఎవరి సీత పట్టిన శిరసు వారికి సత్తరని చెప్పిండు అన్నది కాకన్న తల్లి మానాటి పెద్దలు చెప్పిండు తండ్రి ఆనాటి నుంచి ఈనాటి దాకా నేను భిక్షావతారం ఎత్తుకుంటా అడక తినుకుంటా 12 ఏళ్ల దినం నేను ఇంటికాడ పూజలు చేస్తే నీతోటి ఉంటేనే సై అంటేనేమో సయ్యో అన్నది నేను నీ ఇంటికి వచ్చి పూజలు చేయాలంటే నా మీద ఇష్టపడితే నీ ఇంటికాడ పూజలు చేస్తాను అన్నది అయినా పర్వాలేదు నువ్వు అందంగా అల్ల పెన్నాను నిన్నే ఎంచుకుంటా రాయ బాల అన్నాడు ఆ పూర్వసుందరిని తీసుకోవాలి ఇంటికి ఏరవచ్చిండు రాజ్యాన రాజు ఆ రాజు ఏరవచ్చిండు గప్పుడు చూసిన రాజు ఎప్పటిలో చేరవచ్చిండు ఆ పిల్లని తీసుకొచ్చిండు పూజ లోపల ఎప్పుడు చూస్తాను అన్నాడు కన్న తల్లి చూసినవా తడిబడి తలార స్నానం చేసింది ఆ తల్లి చూసినవా ఎప్పటిలో అపురూప సుందరి అన్ని రకాల పూజ సమాన్ తీసుకొచ్చి గౌరీదేవి పూజలు చేస్తే ఎక్కడున్న నా కొడుకు చల్లగుండాలి కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే నా కొడుకు నాకు దొరకాలి లేకపోతే 12 ఏళ్ల దినం రాడు నేను రాజు చేతులు అర్థమైపోతాను అనుకున్నదమ్మా 12 ఏళ్ల దినం నాడు రాజు చేతులు నేను అర్థమైపోతున్నా ప్రారంభమైన పర్వాలేదని మనసు లోపల పెట్టుకొని కొడుకు కొరకు గౌరీదేవి పూజలు చేస్తున్నది అపురూప సుందరి
ఈ గౌరీదేవి పూజలు ఎత్తుంటే దినములు గడుతున్నాయి, రోజులు గడుతున్నాయి, మాసాలు వెళ్ళిపోతున్నాయి, అక్షరాలు వాడాలు కొన్ని దినములు అవుతున్నాయి. గొల్లల ఇంటి లోపల 12 ఏళ్ల బాలుడైండు గోవర్ధనరాజు. గొల్ల మల్లయ్య ఆవుల కాడికి పోతున్నది, ఆవుల కాస్తున్నాడు. మరి ఎప్పుడోలే రాజు ఇంటి కాడ బ్రతుకుతున్నాడు. రాజు పెట్టిన మరి అన్నం తింటున్నారు. ఆవుల మంద గోవుల మంద సాదుకుంటా కాసుకుంటా పిల్లగాన్ని సాదుకుంటా పెంచి పెద్ద ఎత్తా అంటే నాడు కా దినం నాడు చూసిన 12 ఏళ్ళ దినం మరి ఎప్పుడోలే ఆ పిల్లగానికి అవుతున్నదో 12 ఏళ్ల దినం నాడు గొల్ల మల్లయ్యకు సల్లి రేగి పులి రేగి చల్లగా జనం వచ్చింది. కొడుకను మంద కాడికో మన వరకల్లా పోతాను అన్నాడు. ఎప్పటోలే గొల్ల బిరుదాలు పెట్టుకున్నాడు. మరి కాళ్ళకు చెప్పులు వేసుకొని జబ్బకు గొంగడి చేసుకొని ఉడతకోల కట్టే చేతులు పట్టుకొని గొల్ల అవతారం లెక్క తయారైపోతున్నాయి. నెత్తికి రుమాలు చుట్టిండు, తప్ప మీద గొంగడేసిండు. ఆ ఎప్పటోలే ఆ గొల్ల గోవర్ధనరాజు గొల్ల బిరుదాలు పెట్టుకొని నేను ఆవుల మంద గోవుల మంద కాస్తానని ఆవుల మందని ఎప్పటోలే రాజు మంద అని ఆ పిల్లగానికి తెలియదు. మంద కాడికి వచ్చిండు, మంద తడకి ఇడిచిండు, అడవి లోపలికి మందను పట్టుకొని పోయిండు. మందను పట్టుకొని మేపుతున్నాడు. పులున్న కాడ పులి మేపులు మేపుతున్నాడు, మొసలున్న కాడ మోపి నీళ్లు పెడుతున్నాడు. మందని ఎప్పటోళ్ళు నీళ్లు పెట్టే వరకల్లా అద్దు పానవడుగు లోపల ఆ పెద్ద పులి కళ్ళ చూసింది. ఓ రామ రామ. ఆ పెద్ద పులి ఆవుల మందం చూసింది, గోవుల మందం చూసింది, ఆదరించి గాదరించి గత్తరు లేపింది. ఎప్పటోలే ఆవుల మందల్ల గోవుల మందల్ల పెద్ద పులి వచ్చింది. ఎప్పటోలే అంబోతు కూడా అందుకొని సెలతుడను కథం చేసింది. ఆ పెద్ద పులి ఆవుల మంద గోవుల మంద చిత్రంగా అల్లం అయింది. ఆవుల మందల్ల కోయిలాగల మందల్లో ఎప్పటోలకు సెలతుడగా ఇంద్ర రాజుకి ఏర్పాటు పెట్టుకున్న సెలతుడ మహేంద్ర మహారాజు గుర్తు పెట్టుకున్న సెలతుడ ఆ కోడి ఎప్పుడు మాయమైపోయిందో పులి అందగించింది కాబట్టి పిల్లగాడు పెద్దలు అణికిండు, గుట్టలు ఎక్కిండు, చెట్టు ఎక్కిండు, పులికి భయపడ్డాడు. పిల్లగాడు మందం తీసుకొచ్చిండు, ఇంటికాడ తోలిండు. మందం తీసుకొచ్చి ఇంటికాడ తోలి కన్న తండ్రి తోటి నా ఇన్న ఒక్కలాగను అమ్మోతు కూడాను పులి తిన్నది అంటే అయిపోవు. ఆ పిల్లగాడు చెప్పలేదు, మనసు లోపల పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆ పిల్లగాడు గదగద అనుకుంటా కన్న తండ్రి దగ్గర ఉన్నాడు. అట్ట తెల్లారుతున్నది, పొద్దుతున్నది. అప్పుడప్పుడు ఆ దినం లోపల మరి మహేంద్ర మహారాజు మందం లెక్క పెట్టుకుంటా అని మందకాడికి వచ్చిండు. రాజు ఏర్పాటు పెట్టుకున్న శిల చూడలేపాయే ఓ శేఖరన్న. ఆనాడు చూసిన ఎప్పటోలే శిల చూడలేపాయే వరకల్లా ఎక్కడా ఓ తీరా గొల్ల మల్లయ్య ఎక్కడ ఓ తీరని మీద మన్ను వాడ ఆవుల మంద గోవుల మంద గాయం అంటే ఏర్పాటు పెట్టుకున్న మరి శిల చూడలేపాయే. అంబోతు కూడా లేదు, నేను ఏర్పాటు పెట్టుకున్నా. నా కోడి లేపా ఎక్కడ వాయరా ఏం ఎత్తివిరా ఏమాయరా అతికి వెంట వరకల్లా గొల్ల మల్లయ్య రాదు మాట్లాడే అయ్యావో తండ్రి నిన్నొక్కనాడు చల్లగా జనం వచ్చింది. నేను మంద కాడికి పోలేదు. నా కొడుకు నువ్వు తోలినాను వరకల్లా రాజుకు అనుమానం వచ్చినది. ఓ దేవుడా ఎవరు మల్లయ్య మల్లయ్య నీ చెత్త బుద్ధి లేదు, నీ చెత్త జ్ఞానం లేదురా. నా విలువని కొడుకు నీకు ఎక్కడికి వచ్చిండు. నా విలువని సంతానం నీకెత్త అయింది. కొన్ని రోజులు బట్టి నీ భార్య సంతానం కాలేదని నువ్వు బాధపడుతున్నావు. వారి నా విలువని కొడుకు నీకు ఎక్కడోడు అంటే నా కొడుకు పుట్టిండు అంటున్నావు. వారి ఎక్కడికేదో పాపాత్ముని సాదుకుంటుండి తీసుకొచ్చినావా. నా మంద మీద కావులు పెట్టినావు. అంటులేని మందకు అంటుదలుగా పెట్టినావు, ముట్టులేని మందకు ముట్టుదలుగా పెట్టినావు. ఎగిరి ఆయన మాత్రం ఎగిరి చేసినట్టు అయిపోయి ఏం చేసినావు, ఏం కథనం వరకల్లా. నాకు తెలియని కొడుకు, నాకు తెలియని పట్టణంలో మంది ఎవరు పుట్టింది ఎంతమందో, చచ్చింది ఎంతమందో, ఉన్నోళ్ళు ఎంతమందో, లేనోళ్ళు ఎంతమందో అది నాకు తెలుసు. నీకు పుట్టిన నాకు తెలియని కొడుకు ఎక్కడికి పుట్టిండు. నాకన్న కొడుకు నా కొల్లాగా మందకాడికి ఆ పోరండి వెళ్ళినందుకు కొల్లాగా మాయమైనట్టు నీ కొడుకు ప్రాణం తీస్తారా. నా కొడుకు గారాలు చూసేవా నా కింద నువ్వైన మందన కాస్టోని నువ్వు నీ మీద మన్నువారా, నీ మీద దుమ్మువాడు. నాకు తెలియని కొడుకును మంద కాడికి తోలుతావురా. వాడు చేసిన తోడో ఎక్కడికి తెచ్చినావో ఎవరిని నువ్వు చదువుకుంటున్నావు నాకు తెలియదు. నీ కొడుకుందో తొలుకొని వచ్చినటువంటి రాజుల కచేరి కాడ కరకర కరకర గొంతులు కొంత వాని ప్రాణం తిత్తనన్నాడు రజ్జాన రాజు. నువ్వు దొరకరాపమ్మన వరకల్లా
పుట్టిన దుఃఖం పొట్ట లోపల పెట్టుకొని కొల్ల మల్లవ వేడికి వచ్చినే సాగుకున్న కొడుకు అదే సాగుకున్న కొడుకు మనం చేతులు ఆడదాడుకున్నాం మనం కళ్ళ నిండా దూసుకున్నాము అందుకని వల్ల ఈ రోజు లోపల మన కొడుకు ప్రాణం తీర్చరాట మందగాడికి దోరినందుకు ఆ ఏర్పాటు పెట్టుకున్న రాదు పోలేగలేదా అని మన కొడుకు ప్రాణం తీర్చరాట నిన్న మందగాడికి ఏమైంది రా కొడుక అంటే పులి తిన్నదే నారాయణ కాదా అని చెప్పిండు అయ్యో కొడుకరా కొడుక దాయగల్లా కొడుక సేవగల్లా కొడుక కొడుకు నువ్వు ఏడ్చుకుంటా తుడుచుకుంటా సాగుకున్న కొడుకు కొడుక చేతులు ఆడుకున్న కొడుక తెల్లబోయే కాలం వచ్చిందని కొడుకును తనబెడి తాను పోసుకొని తడవత్రం నుంచి పొడవత్రం కట్టుకొని కొడుకు అన్నం పెట్టుకొని కొడుక రాజు చేతులు నీ ప్రాణం పోతుందా అని కొడుక నాకు నువ్వు కూడా ఉండలేదు నిన్ను నేను రాదుకున్నా నా కొడుకు ఊరూరు ఉత్తరాలు వేసిండు పల్లె పల్లె పత్రాలు పంపిండు ఆ కన్న తల్లి చూసిన అప్పుడు సుందరి దేవి పూజలు బంద్ చేసింది రాజుల కచ్చేరి కాడ ఎవరిలో ప్రాణం తీస్తాడు అంటారు రాదు నేను అదే కచ్చేరి కాడికి పోతావు చూస్తా పొలగాడు ఎటువంటి వాడు ఏం పాపం చేసిండు దొంగ పని లంగ పని చేసిండా ఆవుల మందల్లా కొల్లాగలేనందుకు కొడుకు ప్రాణం తీస్తాడాట ఎటువంటి పిల్లగాడు చూస్తారా ఎప్పటో కన్నా తల్లి వచ్చినది అపురూప కచ్చేరి కాడ కూర్చొని ఉన్నదవ్వా కచ్చేరి కాడ కూర్చొని ఉన్న సేవ లోపల గొల్ల మల్లయ్య వర్ణించుకుంటూ ఏడుతుందనే అవ్వా అయ్య కొడుక రారా కొడుక నాకు ఉంటాలేదు నా కొడుకులు పుట్టలేదు కొడుక ఏ తల్లి నిన్ను కన్నది ఆవుల కొట్టంలో లాగిన కొట్టంలో ఆవులు లాగిన దొరికి చంపాలి కొడుక కొట్టంలో దొరికినవురా నా కొడుకు నిన్ను కొడుకు లెక్క దాదుకున్నా నా కొడుక దాదుకున్న కొడుక ఊరా నా కొడుకు సాదుకున్న కొడుక మన వరకల్లా అమరూప సుందరి శివరాల విన్నది నా కొడుకు ఆవుల కోళ్ళాల మందల్లా నా కొడుకుని వదిలిపెట్టి నా ఊరికి వచ్చి కన్నా తల్లి అపురూప తల్లి కొడుకు మీద పడ్డదమ్మా దేవుడు అయ్యో కొడుక రారా కొడుక కొడుక నాకంటే ఎప్పుడు నీకెవరు లేరు నీవు ఎప్పుడు అపురూప సుందరి దేవి నువ్వు నాకు పుట్టినవురా కొడుక నిన్ను గొల్ల మల్లయ్య దాదింద గొల్ల మల్లప్ప దాదిన్న క్షణమైతే నీ మన రాజు చేతుల ప్రాణం పోవు ఓ తండ్రి రాజవర్య మహేంద్ర మహారాజ వల్లెవరు కాదు నా కొడుకున్నాడు పిచ్చిదాన నువ్వు నేను ఆవుల మందల్లో దొరికిందా అని నువ్వు గొల్ల మల్లయ్య కొల్లాల మందల్లో దొరికినందుకు వాడు పేరు పెట్టుకుని కోవడం మారదని దాదిండు దాని దగ్గరికి పోయి నా కొడుకు అంటున్నావు పిచ్చిదాన నువ్వెంత నీ లెక్కెంత నీ భర్త ఎంత పాపాత్మురాలు నీకు భర్త లేకముందే కొడుకెట్ట పుట్టిండు అని చెప్పు మన వరకల్లా కథ మొదలెళ్ళ బట్టి కొనెళ్ళ బట్టి మొదలెళ్ళ పూసకు దారం ఉంచినట్టు దారానికి పూసనెక్కిచ్చినట్టు కట్ట సుఖం మొత్తం చెప్పుకున్నది నేనైనా కానీ కడుపులో పుట్టిన అంబోతు కోడనయ్య నాకు అంబోతు కొడవై కొడుకు మాయమైన కొడుకై పుట్టిండు దేవుని వలన సత్యమంతుడు నా కొడుకు నేను సత్యమంతురాలు అనవరకల్లా అపురూప సుందరం అందుకొని ఆ రాజ్యానురాజు మహేంద్ర మహారాజు గిరగిర తిప్పిండు వర్షాలే కొట్టిండు ఓ పిచ్చి దాని నన్ను దివాని వాడిని చెప్తున్నావు నన్ను నన్ను అయినా గాని దిక్కు వల్ల రాదు అనుకుంటున్నావా నన్ను నువ్వెంతనే నీ లెక్కెంతనే నీ బ్రతికెంతనే పిచ్చిదాను సత్యమంతురాలు అయినట్టు ఉంటే సత్యమంతుడు నీ కొడుకైనట్టు ఉంటే అలనాడు చూసిన గొల్ల పత్రం దొరకకుండా పత్రంలో పెద్దరాదు భార్య పెద్దమ్మరాలు మరి ఎప్పటోలే ఇంటి లోపల ఉన్నది ఆ చిన్నోని భార్య సిరిదేవి ఉన్నది సిరిదేవి కడుపు లోపల ఒక కొడుకు పుట్టినాడు ఆది కవ్వలు అయితే కలిగిండు బతినన్న ఆ కొడుకును నీ కొడుకే అని పెద్దరాజు నియమించుకోమనంగా గొల్లలందరూ నియమించుకోమనంగా నియమించుకోపోతే
7 డమ్ముడేరలు ఏనాడు కట్టిండో 7 డమ్ముడేరలు కట్టినందుకు 7 డమ్ముడేరలు అవతల కన్న కొడుకు నుంచి డమ్ముడేరలు యువతల కన్న కొడుకు నుంచి సత్యవంతురాలు అయితేనే సనపుష్పాన్ని చేతులు బట్టి నువ్వు ఎప్పటోలే సాటుకుండి పాలు విండినట్టు ఉంటే శనిరొమ్ము చేతులు బట్టి తలడాల మెరుగనంది మేము రాలేదు శనిరొమ్ము చేతులు బట్టి ఎప్పటోలే పాలు విండినట్టు ఉంటే 7 డమ్ముడేరల కేరి దాటి పాల బొట్లు వచ్చి కన్న కొడుకు నొట్టబడితే గట్ట నేను నవ్వుతానన్నాడు రచ్చారాదు కట్టు కట్టబోయే వరకల్లా 7 తెల్ల బట్టలు కట్టి 7 తెల్ల బట్టలు డమ్మడేరలు కట్టే వరకల్లా కన్న తల్లి అపరూప సుందరి 7 డమ్మడేరుల సాటుకు తల్లి ఉన్నది మరి ముంగట్నే ఒక కన్న కొడుకు ఉన్నాడు దేవాన దేవతలు చేసిన 60 గొట్ట 30 గొట్ట 3 గడ్డ గంధర్వ కిన్నర కింపురుషులార యక్షులార సురాదిసులార ఈ రోజు లోపల ఇలా నా కొడుకు నాకు దక్కాలంటే అయ్యో ఓ తల్లి కోరేలి గట్టల కొడడానికి నీలోని గట్టల్లో ఆనందపడు ఏమలారా రాజు ఎక్కడ పోతే కోడి దేవతలారా ఆ కన్న తల్లి దేవాన దేవతలను ఆది చేసి శని పుష్పాన్ని చేతులు బట్టి 7 డమ్ముడేరులున్న అవతలున్న కన్న తల్లి అయినా కన్న తల్లి శనివాళ్ళు వింటుతా ఉన్నది ఉగాది గడ్డాలురా ఊగుతా ఉన్నాయిరా ఉగాది గడ్డాలురా మోగుతా ఉన్నాయిరా మిన్నుతా ఉగప్పేరా మిరుగుల వర్షాలురా చదువని రావుతా ఉన్నాయి 7 డమ్ముడేరులు దాటి పిల్లగాని నోటి లోపల కన్న తల్లి కనవాలు అడ్డయమ్మ సత్యమంతురాలు రామరామ సత్యమంతురాలు సతీ తక్కువాయి నర్మదా నిర్మద భక్త శబరి మలమ్మ దేవి సమయంతి కంటే సత్యవాది కంటే పాలనాగమ్మ కంటే భక్తురాలు ఉన్నది ఓ బిడ్డ అపరూప సుందరి దేవి గందికేనా ఇవ్వ రాక నువ్వు 12 ఏళ్ల పొద్దు బట్టి నువ్వు ఇవాళ పూజలు చేసినవా పూజలు చేసినందుకు నీ ఫలితం దక్కింది నా కొడుకు అంటుండు వర్రాన ఉంచిండు శంకురుడు వర్రాన ఉంచిండు కాబట్టి గొల్ల గోవర్ధన మహారాజు అని ఓ తండ్రి మహేంద్ర మహారాజు నువ్వెంత పిచ్చోను అయ్యా సత్యవంతురాలు కాకపోతే ఇద్దరి తల్లి కొడుకు ప్రాణం తీస్తూ అయ్యా అని మాటలు అంటారు ఏరుకుంటున్నావు తల్లి కొడుకుల్ని ఏరుకో లేకపోతే వీళ్ళని వదిలిపెట్టినటువంటి ఎక్కడన్నా బ్రతుకుతారు భర్త కడతారు పేరు కడతారు వాళ్ళు అనవరకల్లా అప్పుడు వాళ్ళు రాజు ముఖం కిందికేసుకున్నాడు అబ్బా నా భార్యనే సత్యమంతురాలు సత్యంగా కొడుకు పుట్టిండు కాబట్టి ఆ కొడుకుని నేను కడుపులో పుట్టిన కన్న కొడుకు లెక్క చూసుకుంటానా అని కొడుకున్నాక నేను ఎట్లా లెక్క చేసుకున్నా అని బంగారు మరి గంప తయారు చేపించి కొడుకుని గంప కింద కమ్మి కళ్యాణం చేసుకుంటూ మహేంద్ర మహారాజు లగ్గం చేసుకున్నాడు అవలారా లగ్గం చేసుకున్న దినం లోపల లగ్గం చేసుకున్న మరి సైన్యం లోపల ఆ పిల్లగాడు చూసిన మహేంద్ర మహారాజు ఎప్పటిలా 12 ఏళ్ళ కొడుకును పట్టుకొని పెంచి పెద్ద ఎత్తాడు పెంచి పెద్ద దినములు గడుతున్నాయి రోజులు గడుతున్నాయి ఆనాడు చూసిన మరి ఇక్కడికి దగ్గర అయిన గాని శంకుపోయిన పట్టం లోపల మరి ఆ చిన్న కొడుకు సూర్యసేన మహారాజుకు ఒక్కగాను ఒక బిడ్డ పుట్టింది ఓ పెద్దలారా ఆ బిడ్డ పేరు రుక్మిణి దేవని పేరు పెట్టుకొని ఆనాడు చూసిన బిడ్డను మాట పెంచి బిడ్డను నోట పెంచింది 2 పుత్రం మనకు ఒక్క బిడ్డ పుట్టింది అయ్యో మరి ఆనాడు చూసిన 2 పుత్రం మనకు ఒక్క బిడ్డ పుట్టింది నా మరిదికి ఉడితేంది నా చెల్లెకు ఉడితేంది నాకే పుట్టినట్టు నేను అనుకుంటాను అన్నది ఆ బిడ్డను దాచింది సవరించింది పెంచి పెద్ద చేసింది బిడ్డ నాకున్న బుద్ధి నీకే రావాలి అన్ని బుద్ధులు నేర్పిస్తుంది కానీ ఆ బిడ్డ తెలివి కళ్ళ బిడ్డ పెద్దమ్మ మాటలు పడతలేదు ఓ పెద్దలారా నీ ఆనాడు చూసిన కష్టం చెప్పుకున్నది సుఖం చెప్పుకున్నది గానాడు కలకల కలకల కన్నీడు తీసేవారు కళ్ళ కొల్ల గోవర్ధన మహారాజు తల్లి గారి చరిత్ర మొత్తం చెప్పింది అపరూప సుందరి కొడుకుతోటి అమ్మ పొదం పాయే శంకుపోయిన పట్టం పోయి మేనమామల పంతం పట్టినాకనే మేనత్తల పతనం చేసినాకనే అప్పుడు నేను చదువుకుంటా పేరు కట్ట పెద్దగా అయితే వాళ్ళకేమన్నా కొడుకులు బిడ్డలు గిట్ట పుట్టిందనుకో వాళ్ళతోటి మనం బిడ్డ గిట్ట పుట్టిందనుకో కళ్యాణం చేసుకుంటా లేకపోతే కొన్ని రోజులు చదువులైనాక కళ్యాణం చేసుకుంటానన్నాడు గాబాల వీరుడు ఆ పిల్లగాడు తల్లిని తోలుకొని కన్న తండ్రి తోలుకొని శంకుపోయిన పట్టం వచ్చిండు శంకుపోయిన పట్టం లోపల 2 మామలను సూర్యసేన మహారాజును చంద్రసేన మహారాజును అందుకొని గిరగిరి దింపిండు వర్షినాలు కొట్టిండు అత్తను అందుకున్నాడు అత్త మైలపోలు తీసిండు మామయ్య మైలపోలు తీసిండు మాడు దెబ్బలు కొట్టిండు పెద్ద అత్తను అందుకొని పోతుడు మార్పురాలు నా తల్లిని అనరాని మాటలు అంటవను ఎప్పుడు మాటలకే నా కుటుంబం నా తల్లి
కుటుంబం దాని కొన్ని రోజుల బట్టి ఏడ్చింది. ఇంటి లోపల ఉండద్దే పాపాత్మురాలా అని మారు దెబ్బలు కొట్టి కన్న తల్లి కింద దాసోహం ఉంచింది. ఇక కన్న కొడుకు మీరిద్దరు అత్తలేమో మా తల్లి కింద దాసిరికం చెయ్యాలి, మీరిద్దరు మామలేమో తల్లి కింద తండ్రి కింద దాసిరికం చేసి ఇవల్ల ఈ రోజు లోపలైనా గానీ ఎప్పటి మీరు దాసిరికం చెయ్యాలని అల్లి కన్న బిడ్డ రుక్మిణి దేవిని ఆ కన్న కొడుకు గోవర్ధన మహారాజుకి ఇచ్చి ఘనంగా లగ్గం చేసిండ్రు. 15 ఏళ్ల బాలులకు 15 ఏళ్ల బాలుడు రాజుల కచ్చిన మీద కూర్చున్నారు. వాళ్ళకు ఒక్కగానో ఒక బిడ్డ పుట్టింది. నేను అన్నోడు నెత్తిలపేనైపోతాడు. తాడెక్కినోడి కంటే తలదరినోళ్ళు ఎంతో మంది ఉంటారు, బయటోళ్ళ కంటే కట్టుబోటోళ్ళు ఎంతో మంది ఉంటారు, కట్టుబోతోళ్ళ కంటే నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆనాడు చూసిన పొట్టునెత్తి పొడుగొడిని కొడితే పొడుగొడినెత్తి పోషమ్మ కొట్టగా తప్పది. నేను అన్నోడు నెత్తిల పేనైపోతాడు. గానాడు రాజ్యం ఏలుతున్నాడు, దేశం ఏలుతున్నాడు. ఆ అపురూప సుందరి దేవికి ఒక్కగారు ఒక కొడుకు పుట్టిండు. శంకుపోయిన పట్నం దక్కింది. అత్తగారింటికన్నేమో అపురూప సుందరి బతుకుతున్నది, తల్లి గారింటికన్నేమో కొడుకు బతుకుతున్నాడు. అపురూప సుందరి కథ వీడికి సంపూర్ణం. కథ చెప్పించిన వాళ్ళకు 100 ఏళ్ళ హౌసు. కథ అయిపోయేదాకిన్న మీకు 100 ఏళ్ళ హౌసు. కథ చెప్పిన మాకు నిండా 100 ఏళ్ళ హౌసు. మాకు పైసలు లేకపోతే 1000 ఏళ్ళ హౌసు. సరే అమ్మా.